హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. జూమ్ కి విచ్చేసిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు మాస్టర్స్. అలానే ముందుగా మనందరి గురువు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఎంతో చక్కగా మనము స్వాధ్యాయంలో భాగంగా సీతాయనమని అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత గురించి చాలా చక్కగా తెలుసుకుంటూ ఉన్నాము. నిన్న రావణుడు తనకిచ్చిన శాపం గురించి, శాపం నుంచి విముక్తి అవ్వాలంటే ఆయన ఎలా విముక్తి పొందేలాగా ఆయన జన్మ పరంపర ఎలా ఆయనది ఆకాశిక్ రికార్డులో ఆయన రాసుకొని వచ్చారని చెప్పని, సీతతో ఆ సత్ప్రవర్తన లేకుండా ఆయన చేసిన పనులకి ఆయనే నేను ఇలా ప్రవర్తించానా అని చెప్పని ఆయనకు ఆయనే ఒక దండనగా లోపల బాధతో ఉండడము, ఆ తర్వాత మళ్ళా దాని నుంచి ఎలా బయట పెట్టాలి నేను ఇలా ప్రవర్తించానని చెప్పని అనుకోవడం చాలా చక్కగా దాని గురించి అంతా కూడా నేను తెలుసుకున్నాం మాస్టర్స్ ఎంతో చక్కగా. నిన్నటి వరకు డే 14 కంప్లీట్ చేసుకున్నామండి. ఈ రోజు చక్కగా డే 15 లోకి ఎంటర్ అయ్యాము. ఎంతో చక్కగా మేడం ద్వారా సీతాయనం బుక్ లోని చక్కటి జ్ఞానము, దాంతో పాటు మన ఒక జీవిత ప్రయాణము రెండు కంబైన్ చేసుకొని చక్కని నీతిగా మనం మార్చుకోవాల్సిన ఒక గుణగణాలవంతా కూడా చాలా స్పష్టంగా మేడం అందజేస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా. ఈ రోజు కూడా మనతో లలిత మేడం గారు ఖమ్మం నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ద్వారా ఈరోజు డే 15 లో భాగంగా జ్ఞానాన్ని చక్కగా అందుకుందాం. ముందుగా మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మరి మనందరం ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రిజీ మహారాజ్కి నా ధ్యాన సాష్టాంగ వందనాలు చేసుకుంటూ, అలాగే బ్రహ్మాస్ మెడిటేషన్ వాళ్ళకి టీం మొత్తానికి కూడా, మరి అలాగే యూట్యూబ్లో కానీ లైవ్లో కానీ ఎవరైతే వీక్షిస్తూ వింటున్నారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనం ఆలోచన చేయకుండా ఇక సెషన్లోకి వెళ్ళిపోదాం. మనకి అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, ఇంగ్లీష్లో, తెలుగులో సీతాయనం అసలైన రామాయణం అనే ఈ బుక్ మనకి ఎలా వచ్చిందో ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పుకుందాం కొంచెం. డీనా మెరియం అనే ఆవిడ ఎన్నో ఆధ్యాత్మిక సంఘాలకి అధ్యక్షురాలుగా ఉన్నారు, పార్ట్నర్ అనమాట. ఆవిడ ఒక మెడిటేటరు. అయితే అలాంటి చాలా మెడిటేషన్ వాటికి ఈ సమ్మిట్స్ ఉంటాయి కదా, సదస్సులు అన్నిటికీ కూడా ఆవిడ చక్కగా ఒక పని చేస్తూ ఉన్నారనమాట. చాలా బుక్స్ కూడా రాస్తారు ఆవిడ. ఆవిడ మెడిటేషన్ టూర్కి వెళ్ళినప్పుడు ఒకసారి రామాలయంలో ధ్యానం చేయటం జరుగుతుంది. అక్కడ సీతాదేవి విగ్రహం నుంచి ఒక వెలుగులాగా వచ్చి ఆమెలోకి వెళ్ళడము, అప్పుడే ఆమె గత జన్మలు చూసుకోవడం జరుగుతుంది అనమాట. ఆ గత జన్మలో ఎక్కడే జన్మ అంటే అది త్రేతాయుగంలో సీతాదేవి నాటి కాలం అన్నమాట. అక్కడ రామాయణ కాలం. అక్కడ ఆ కాలంలో ఆవిడ సీతాదేవికి యొక్క పరిచారిక అనే మీనాక్షి అనే ఆవిడ చూసుకుంటుంది తన జన్మ. అయితే ఆవిడ ఏం చేస్తుందంటే అక్కడ ఆమె పుట్టక ముందు నుంచి తాత ముత్తాతలందరూ కూడా అక్కడ పరిచారకులుగా పనిచేస్తారనమాట. అయితే ఆవిడ కాలం వచ్చేసరికి ఆమె కూడా అక్కడ సేవకురాలుగా ఉంటుంది. సీతాదేవి పుట్టడము, తర్వాత ఆమెకు పెద్దవ్వడము, మరి స్వయంవరం ప్రకటించటం, ఆ తర్వాత రాముడు పెళ్లి చేసుకోవటం రాముడిని, ఆ తర్వాత వనవాసాలకు వెళ్ళడం పట్టాభిషేకం టైంలో, ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. అయితే సీతాదేవితో పాటు మిథిల నుంచి అయోధ్యకి ఈమె కూడా వస్తుంది. ఆ తర్వాత ఇదంతా జరిగిన తర్వాత రాముడు సీత వనవాసానికి వెళ్ళిన తర్వాత ఈమె వృద్ధురాలే మరణించడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ అయోధ్యలో ఒక అనసూయగా పుడుతుంది మీనాక్షి. కానీ ఆమె జన్మ గుర్తుండదు అనమాట. కానీ అప్పుడప్పుడు కొన్ని అంతరంతరాల్లోంచి ఒక ఉద్రిక్తకి గురవుతూ ఉంటుంది అనమాట, భావోద్వేగాలకి. ఏం చేస్తుందంటే ఈ గురుకులంలో చేర్పిస్తారు ఆ అమ్మాయిని. చేర్పిస్తే రామాయణ కథ అంతా చెప్తుంటే, శ్రీరాముడి కథ అంతా చెప్తూ వనవాసాలకి, అదే మన రావణాసురుడు సీతను అపహరించాడు అనే ఘట్టం వచ్చేసరికల్లా ఆమె లేదు సీతాదేవి అపహరించబడలేదు, ఆమె తాను స్వయంగా వెళ్ళింది, శక్తివంతురాలు తాను, అట్లా అపహరించబడదు అని పరిగెట్టుకుంటూ ఏడ్చుతూ వచ్చేయడం జరుగుతుంది. అప్పుడు ఇంక వీళ్ళు అమ్మాయికి పెళ్లి చేద్దామని అనేసరికి నాకు పెళ్ళి వద్దు, నాకు పెళ్ళి అయితే నా భర్త నా పిల్లలు చనిపోతారు అది ఇదని అనడం జరుగుద్ది. ఏమైంది, ఈ అమ్మాయికి ఏదో పూర్వజన్మలో ఏదో జరిగి ఉంటుంది, అందుకే ఆ పూర్వజన్మ వాసన వల్ల ఇలా ప్రవర్తిస్తుంది, ఏం చేయాలి ఇప్పుడు స్వస్థత చేకూర్చాలంటే అని అనుకుంటుండగా ఒక మిథిలలో ఒక సోమ అనే ఆవిడ ఉన్నది అని, ఆవిడ అందరికీ స్వస్థత చేకూరుస్తుందని విషయం తెలుసుకొని అక్కడికి బయలుదేరతారనమాట. తండ్రి తన తల్లిని ఈ అమ్మాయిని కొంతమంది సేవకుల్ని ఇచ్చి
పంపిస్తారనమాట. అలా వీళ్ళు సోమ దగ్గరికి చేరడం జరుగుతుంది. సోమ ఎవరంటే సీతాదేవి పుట్టిన తర్వాతనే, అంటే ఈ మీనాక్షికి కూతురు వయసు ఉంటుంది అప్పుడు. ఇప్పుడు ఆ సోమ ఇంకా ఇప్పుడు వృద్ధురాలు అయిపోయి అక్కడ ఉందన్నమాట. మిథిలా నగర్ పంచవటి, ఏదైతే అరణ్యవాసంలో సీతాదేవి పంచవటిలో ఆశ్రమం నిర్మించుకొని ఉంటారో అక్కడికి కొంచెం దూరంలో ఒక ఆశ్రమంలో ఉంటుందన్నమాట. ఆవిడ ఈ రామాయణ, ఈ సీతారాముడి కథలన్నీ చెప్తూ ఉంటుంది అక్కడ మునులకి, ఋషులకి, అందరికీ స్వస్థత చేకూరుస్తూ ఉంటుంది అనమాట. అక్కడికి వస్తారు ఈ తల్లి కూతురు ఇద్దరు. ఎవరు? అనసూయ వాళ్ళ అమ్మ అన్నమాట. కానీ వచ్చిన కారణం ఇది కాదు, నా పెళ్లి విషయం కాదు, ఇది ఏదో మన కారణం ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. అట్లా ఇదంతా ఈ సోమ ఏం చేస్తుందంటే ఈ అమ్మాయిని గుర్తుపడుతుంది, రమ్మని పిలుస్తుంది, ఈ స్టోరీ అంతా చెప్తుంది. ఏదైతే సీతాదేవి వనవాసానికి వెళ్ళినప్పుడు ఒక జ్వాలను రగిలించి వెళ్తుందో, ఆ జ్వాల దగ్గర కూర్చున్నప్పుడల్లా ఈమె అక్కడ వనవాసంలో జరిగే సీతారాముల సంభాషణ అయితే, శూర్పణఖ రావడం అయితే, రాముడు అపహరించడం అయితే, ఇదన్నీ కూడా చూసి వీళ్ళకి చెప్తూ ఉంటుంది అనమాట అక్కడ జరిగిందంతా. అలా ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చామంటే మనము ఆ రావణుడి యొక్క ఆ ఆ పూర్వ గత జన్మ అన్నమాట. రావణుడి పుట్టుక అక్కడ జయుడు వైకుంఠ ద్వారం ఉంటది కదా విష్ణుమూర్తి లోకంలో, అక్కడ వైకుంఠంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి దగ్గర ఈమె ద్వారపాలకుడుగా జయుడుగా ఉండడము, ఒక ఋషులు వస్తే ఆ దర్శనానికి, మహావిష్ణువు దర్శనానికి వస్తే వాళ్ళు వెళ్ళనివ్వకపోవడము, అప్పుడు వాళ్ళు శాపం పెట్టడము, ఈ ఇతను స్పృహలోకి వచ్చి కొంచెం ఆ లేదమ్మా నేను ఇట్లా తప్పు చేశాను, నన్ను మన్నించండి అంటే, శాపానికి ఇంక వేరే ఏం దారి లేదు నాయన, కొంచెం ఉపసంహరించుకోవచ్చు, వాళ్ళు 7 జన్మలు అన్నారు కదా, నువ్వు 3 జన్మల్లోనే తిరిగి రావచ్చు అనడము. నన్ను ఎందుకమ్మా అది ఇలా తోసేయొద్దు, నువ్వు నేను తలుచుకుంటే ఆపగలవు, ఏం చేయాలో చెప్పు నేను అని అంటే, అప్పుడు ఇక్కడ దాకా మనం తెలుసుకున్నాం. నిన్న ఈ రోజు ఏంటంటే అతని కరుణాపూరిత దృక్కులతో చూస్తూ ఆమె, ఇప్పటికే నువ్వు ఎంతో హానికి కారణమయ్యావు, నీ ప్రతికూల ఆలోచనలు ఇప్పటికే సాంద్రతా తరాల్లోకి దిగి అస్థిరతను సృష్టిస్తున్నాయి, నీకు గొప్ప శక్తులు ఉన్నాయి జయ, వాటితో నీ నష్టాన్ని తిప్పికొట్టగలవు, కానీ నువ్వు నారాయణుని హెచ్చరికను లక్ష్య పెట్టకపోవటంతో గొప్ప సంక్షోభ బీజాలు నాటుతావు, భూమిని ఇంతకు ముందు ఎన్నడూ ఎరుగని సంక్షోభానికి గురి చేస్తావు. అప్పుడు ఆయన వచ్చి నిన్ను సరి చేయవలసి ఉంటుంది, అది భయంకరమైన ఒక యుద్ధం. కనుక భూమి మీద నువ్వు విషయాలన్నిటికీ దూరంగా ధ్యాన సాధనలో ఉండమని కోరుతున్నాను నేను. మహాదేవుణ్ణి ధ్యానించు, ఆయన నీ తపస్సులో నీకు తోవ చూపిస్తాడు. నువ్వు ఇప్పుడు చేయవలసింది ఏం లేదు, నిన్నైతే ఏమీ తోసేయటం లేదు, నువ్వు చక్కగా ధ్యానం చేసుకో, శ్రీమన్నారాయణ చెప్పినట్టుగా నీకు ధ్యానంలో మహాదేవుడైన శివుడు తోడుగా ఉంటాడు, నీ తపస్సులో దారి చూపిస్తాడు అని చెప్పి బదిలిస్తుంది అనమాట సీతమ్మ వారు. అప్పుడు అతను అంటాడు మళ్ళీ, అంటే ఇదంతా రావణాసురుడు పుట్టక ముందనమాట. అమ్మ అని అతను అరుస్తాడు, కానీ అతని రూపం అప్పటికే కరిగిపోతూ భూమి మీద జన్మించడానికి సిద్ధమైపోతుంది అనమాట. జేడి చరిత్ర జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత నుంచి అప్రయత్నంగా ఒక పాట వెలువడుతుందంట. అదేంటంటే ప్రహ్లాదుడు జయుని కుమారుడు అనమాట. అంటే జయుడు ఈ రావణాసురుడి కన్నా ముందు హిరణ్యకశిపుడు అనమాట. భూమిపై మొదటిసారిగా జయుడు హిరణ్యకశిపునిగా జన్మించినప్పుడు తన కుమారుని చంపడానికి ప్రయత్నించడం గుర్తొచ్చింది. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రహ్లాదుడు స్వర్గ ఉపకరణాలతో ఆడుకుంటూ తాను దేవలోకంలో విన్న మంత్రాలను పఠిస్తూ ఉండేవాడంట. ఒకప్పుడు జయుడు కూడా పాడిన నారాయణుల పట్ల భక్తి గీతం గానం చేసేవాడట. అప్పుడు ఆ గానం సీత ద్వారా ఇప్పుడు ప్రాణమయ లోకాల్లో నిండిపోయినప్పుడు రావణుడు తన పరుగును ఆపివేసేవాడట. ఆ కొంచెం విశ్రాంతిలోనే ఆమె అతని మనసులోకి వెళ్ళగలిగి, ఆ వక్రీకరించబడిన మనసులోకి వెళ్ళి ప్రహ్లాదుడు నారాయణుని ప్రార్థిస్తూ పాడిన ఆ దివ్య గానాన్ని అతని జ్ఞాపకాలలో మేల్కొల్పటానికి ప్రయత్నిస్తూ ఉందంట. అది విశ్వమంతా ప్రతిధ్వనిస్తుండగా మాత రావణుని చెవిలో, జ్ఞాపకం తెచ్చుకో, ఇది ప్రహ్లాదుని తండ్రిగా భూమి మీద మొదటిసారి జన్మ తీసుకోకముందు జయుని గానమే, అది ప్రేమ కొరకు నీ గానమే అని గుసగుసలాడుతూ అతన్ని జాగృతపరచడానికి, మేల్కొల్పడానికి అతని మనసులోకి దూరి ఈ పాట పాడడం ద్వారా అతని మనసులోకి ప్రేమ అనేది ఒక మంచి భావన పుడుతుంది అనమాట. ఆ టైంలో ఏమి ఆ మనసులోకి దూరి జ్ఞాపకం చేసుకో రావణ, ఇది జేడుగా ఉన్నప్పుడు నువ్వు పాడిన పాటే అని చెప్పి గుర్తు చేస్తుంది అనమాట. చెవిలో గుసగుసలాడుతుంది. ఆ జ్ఞాపకం మొదలవగానే అతను స్తంభించిపోతాడంట. అతని శరీరం మరింత చిన్నదిగా మారి అతను దయనీయమైన స్వరంతో, అమ్మ నువ్వు నన్ను ఎందుకు వదిలిపెట్టావు,
ఎందుకు అని అడుగుతాడనమాట. ప్రియపుత్ర, మేము నిన్ను ఎప్పుడూ వదలలేదు. నీ చర్యలు నీ ప్రభువు త్వరలోనే ఇక్కడికి వచ్చేటట్లు చేశాయి. తిరిగి నీ చర్యల వల్లనే నువ్వు మళ్ళీ చేరుకోగలవు. నువ్వు నీ కోపాన్ని, అతిశయాన్ని, మోహాన్ని బదిలించుకోవాలి. నువ్వు నిన్ను ఎంతగా దిగజార్చుకున్నావు అంటే, ఎంతో మంది ఉండగలిగినప్పటికీ మంచిగా ఆమె కోపంతో అడిగినా కూడా అతను పడిపోవడం మొదలంగానే ఆవిడ మళ్ళీ పట్టుకుంటుందన్నమాట. పట్టుకోవడానికి వెళ్తుంది అతన్ని. అయోమయంగా చూస్తూ అతను, నా కొడుకు, నేను నా కొడుకుని చంపాను, నేను ఎందరో కొడుకుల్ని చంపానని అంటాడనమాట అతను. అప్పుడు కానీ అప్పుడు అంటదనమాట అమ్మవారు, కానీ నువ్వు ప్రహ్లాదుడిని చంపలేదు. ఆమె బదులు ఇచ్చింది, అతడిని రక్షించడానికి, నీకు ఆ పాపం చుట్టుకోకుండా ఉండడానికి నారాయణుడు వచ్చాడు. మళ్ళీ అతను పడబోతుండగా, గ్రహాలు నక్షత్రాల దారి గుండా పడిపోతుండగా విస్తృత విశ్వంలో అతను ఒకానొక శకలం కంటే చిన్నదిగా మారి ఆమె దృష్టి నుంచి అదృశ్యమయ్యే వరకు ఆ దృశ్యం పొగమంచు వలె కరిగిపోయిందంట. దేవతల కాలం అదృశ్యమై దాని జ్ఞాపకం మరుగున పడింది. మాత ఒక కాంతి సముద్రంలో ఉంది. ప్రతి మూలం నుంచి మధుర స్వరాలు జై శ్రీ నారాయణి, జై శ్రీ నారాయణి అని జపిస్తూ ఉన్నాయంట. క్రమంగా ఆ కాంతి స్త్రీ నుంచి స్త్రీ పురుషుల రూపాలు ఉద్భవించాయంట. ఆ కాంతి నుంచి చిన్న పెద్ద స్త్రీలు మాతకు భూమి మీద దేవలోకంలోనూ తెలిసిన వారిలోనూ వారి వందలాది మంది ఉన్నారంట. ఆమె ఆశ్చర్యంతో చుట్టూ చూస్తుందంట. అప్పుడు ఋషి అనసూయ గుసగుసలాడుతూ కనిపిందంట. అనసూయ తల ఊపిందంట. మాతకు తాను శ్రీరాముడు ఆమె అత్రి మహర్షుల ఆశ్రమాన్ని వదిలేటప్పుడు ఆమె తన తపఫలాన్ని తనకు దారబోయడం జ్ఞాపకం వచ్చిందంట. ఇదంతా ఈమె జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు సడన్ గా ఆవిడకి అనసూయ మాత కనిపించిందంట. కనిపించి అప్పుడు, మాత నువ్వేనా అని అన్నప్పుడు, అవును అని అనసూయ మాత తల ఊపినప్పుడు, అప్పుడు శ్రీరాముడు సీతాదేవి వనవాసంలో వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడకి అత్రి మహర్షి అనసూయ మాత ఆశ్రమాల నుంచి వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆమె తన తపఫలాన్ని ఆ సీతాదేవికి ధారపోయడము, అంటే మీకు ఏదైనా ఆపత్కాలంలో ఈ శక్తి ఉపయోగపడుతుందని చెప్పి అత్రి మహాముని అనసూయ ఆ తపఫలాన్ని వాళ్ళకి ధారపోస్తారనమాట. అక్కడ ఋషి అహల్య, ఋషి గార్గి తనకు బాల్యం నుంచి తెలిసిన వారితో పాటు అడవుల గుండా తాను శ్రీరాముడు ప్రయాణించినప్పుడు కలుసుకున్న వాళ్ళు, దేవలోకాల నుంచి వచ్చిన మిగిలిన వారు ఉన్నారంట అక్కడ అందరూ. ఈమె ఇదంతా ప్రత్యక్షంగా చూస్తుందన్నమాట. గొప్ప ఋషి అత్యున్నత సాక్షాత్కారాన్ని పొందిన దేవాహుతితో పాటు ఆమె 9 మంది కుమార్తెలు అక్కడ ఉన్నారనమాట. ఆవిడ కూడా దేవాహుతి అనే ఆవిడ కూడా గొప్ప ఋషి అనమాట. ఆవిడకి 9 మంది కుమార్తెలు కూడా అక్కడ ఉండడం చూసింది. ఆ స్త్రీలకు గొప్ప శక్తులు ఉన్నాయంట. వారు మొత్తం సౌర కుటుంబాలనంతా సృష్టించి నిలిపి ఉంచగలగడమే కాక వ్యక్తుల పగిలిన హృదయాలను కూడా బాగు చేయగలరంట. మాత హృదయం గొప్ప ఆరాధనతో నిండిపోయిందంట. వారు ఒకటి తర్వాత ఒకరు ఆమె త్యాగానికి తమ ప్రేమ కృతజ్ఞతలను అర్పించారంట. ఆ ఋషులు కనుమరుగవ్వగా పార్వతీదేవి రూపం కనపడిందంట. ఇప్పుడు వాళ్ళు కనిపించిన ఈ దేవాహుతి, ఆమె కుమార్తెలు, ఈ అనసూయ, అత్రి మహాముని వీళ్ళందరూ కూడా కనుమరుగవ్వగానే పార్వతీదేవి అక్కడ ప్రత్యక్షం అవుతుందంట. ఆమె రూపం కనపడుతుందంట. సీత మళ్ళీ తనను తాను ఆ రాత్రి చీకటిలో రావణుని తోటలో పార్వతీదేవి విగ్రహం ముందు ఉన్నట్లుగా గమనించుకుంటుందంట. మాతకు అయోమయం అనిపించింది. ఎంతో జరిగింది, తాను ఎంతో చూసింది. నిజంగా భూమి మీదకు వచ్చిందా? పార్వతీదేవికి ప్రణమిల్లి నేను ఎక్కడ ఉన్నాను అని పార్వతీదేవితో అడుగుతుందంట. ఇదంతా ధ్యానంలో జరిగింది. జరిగి సడన్ గా పార్వతీదేవి ప్రత్యక్షమయ్యేసరికి తనను తాను గుర్తించుకొని నేను ఇప్పుడు ఎక్కడున్నానని పార్వతీదేవికి ప్రణమిల్లి ఆమెను అడుగుతుందన్నమాట. నువ్వు మళ్ళీ భౌతిక రూపంలో రావణి తోటలోనే ఉన్నావు అంటే అప్పుడు ఏం జరిగింది అని మళ్ళీ అడుగుతుందన్నమాట. ఇప్పుడు పార్వతీదేవి ఏం చెప్తుందంటే, ఎక్కడున్నాను అని అడిగినప్పుడు మళ్ళీ నువ్వు భౌతిక రూపంలో రావణి తోటలోనే ఉన్నావు అన్నప్పుడు అసలు మరి ఏం జరిగింది ఇప్పుడు దాకా అని అడుగుతుందన్నమాట సీతాదేవి. ఇప్పుడు సంభవిస్తున్న దానికి కారణమైన కాలాంతరం నాటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నావు నువ్వు. ఇప్పుడు దాకా నీకేమైందంటే, ఇప్పుడు సంభవిస్తున్న దానికి కారణమైన కాలాంతరం నాటి విషయాలని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. నీవు నారాయణుడు, జయుడు వైకుంఠాలని వదలవలసి వచ్చినప్పుడు అతను తీసుకోవలసిన చర్యల గురించి హెచ్చరించారు. మీ మాటలు వినడానికి బదులు అతని కోపము, అతిశయము, మోహము 10 పెరిగింది. ఋషులు ముందు చెప్పినట్లుగానే భూమి మీద జీవానికి అతను కలిగించిన నష్టం పోడ్చడానికి ఎంతో కాలం పడుతుంది. కానీ ఈ జన్మ నుంచి అతను విముక్తి చెందే సమయం దగ్గర పడుతోంది. శ్రీరాముడు త్వరలోనే వచ్చి రావణుని నుంచి భూమికి
విముక్తి ప్రసాదిస్తాడు అని పార్వతీదేవి చెప్తుందన్నమాట సీతాదేవికి. శ్రీరాముడు అతను సురక్షితమేనా అని మాట నెమ్మదిగా అందంట, అడుగుతుందన్నమాట పార్వతీదేవిని. శ్రీరాముడు సురక్షితంగా ఉన్నాడా అని. పార్వతీదేవి తలూపి నవ్వుతుందన్నమాట. అతను సైన్యాన్ని కూడబెడుతున్నాడు, త్వరలోనే వస్తాడు అని చెప్తుందన్నమాట. నేను అతనిని అనుభూతి చెందలేకపోతున్నాను. ఆ బంధం తెగిపోయిందమ్మా, నువ్వు దానిని పునరుద్ధరించగలవా? నేను అతనిని అనుభూతి చెందలేకపోతున్నాను, ఆ బంధం తెగిపోయింది, నువ్వు దానిని పునరుద్ధరించగలవా అని చెప్పి పార్వతీదేవిని అడుగుతుంది సీతామాత. దాని వలన నేను జీవించే ఉన్నానని ఆయనకు తెలుస్తుంది. నువ్వు అలా చేయగలిగితే నేను జీవించే ఉన్నానని ఆయనకు తెలుస్తుంది అని చెప్పి అంటుందన్నమాట. సీత పార్వతీదేవిని అర్థిస్తుంది. ఆ బంధం నాతో ఉన్నంత వరకు నేను ఏ పరీక్షనైనా సరే తట్టుకుంటాను. అసలు శ్రీరాముడితో నా బంధం అలా ఉంటే గనక సురక్షితంగా నేను ఎన్ని కష్టాలైనా తట్టుకుంటాను అని సీతాదేవి పార్వతీదేవితో చెప్తుంది. పార్వతీదేవి అంటుందంటే, మహాదేవుడు హనుమంతుని రూపంలో తన శక్తిని పంపించాడు. ఆల్రెడీ మహాదేవుడైన శివుడు ఏం చేశాడంటే హనుమంతుని రూపంలో తన శక్తిని పంపించాడు. అతను శ్రీరామునికి తోడ్పడుతూ త్వరలోనే నీ ముందుకు వస్తాడు. ఆ బంధాన్ని అతను పునరుద్ధరిస్తాడు. కానీ సీత, నువ్వు ఇప్పటికే అది చేసేసావు. నీ శరీరంలో అణువణువు అతని పేరునే గానం చేయడం నీకు వినిపించట్లేదా? అది నాకు కూడా వినిపిస్తుంది. కానీ ఒక విషయంలో నేను హెచ్చరించాలి. ఏంటంటే అది, శ్రీరాముడు వచ్చే వరకు ఇక్కడ నుండి నువ్వు ఏమీ తినవద్దు, తాగవద్దు. రావణుడు నీకు అందించే ఆహారాన్ని, నీటిని అంతటిని నువ్వు కలుషితం చేసేశాడు. దాని వలన నిన్ను తన మాయా లోకాల్లో వశపరచుకోవచ్చని నువ్వు తినే తిండిని కానీ నీటిని కానీ కలుషితం చేశాడంట. ఆ నీటిని కానీ ఆ ఫ్రూట్స్ ఫలాలు ఆహారాన్ని కానీ తీసుకుంటే గనక ఆమె ఆ కలుషితమైన దానిని ఆ, అతను వరుసపరుచుకోవచ్చు మాయాలోకాల్లోనే చూస్తున్నాడు. కాబట్టి నువ్వు ఈ పళ్ళు గాని ఆహారం గాని నీళ్లు గాని ఏమీ తీసుకోవద్దు, ఇక్కడ ఏమీ కూడా నువ్వు తినవద్దు, తాగవద్దు అని హెచ్చరిస్తుంది అనమాట పార్వతీదేవి. నీవు ఇక్కడికి రాగానే తాగిన నీటి వల్ల అతను మనసులో చేసే గారడిని రుచి చూసావు కదా. చూడండి, సీతాదేవి రాగానే అంత స్పృహలోకి రాగానే అక్కడ త్రిజట అనే ఒక ఆమె, అంటే అప్పటికి ఇంకా ఆమె పేరు మనకి పరిచయం అవ్వలేదు, ఆమె పళ్ళు నీటిని కొంచెం పళ్ళుని తీసుకురాగానే ఆ పళ్ళు వద్దని చెప్పి నీటిని తాగుతుంది. ఆల్రెడీ ఆ నీరు తాగినందువల్ల ఆ మాయా ప్రభావంలో చిక్కబడి అక్కడ అన్ని చాలా రకాలు ఎవరైతే స్త్రీలు అలా ఉన్నారో అతని వల్ల హింసించబడి ఉన్నారో అవన్నీ కూడా చూస్తుంది కదా. అతని దుష్ట అంతరాల వల్ల, అతను చేసే దుష్టమైన చర్యల వల్ల అదంతా ఏమేం జరిగిందో అదంతా ఇప్పటికే నువ్వు రుచి చూసావు కదా అని అడుగుతుందన్నమాట. అతని మాయ తీవ్రతను తెలుసుకోవటం నీకు అవసరం. నీ అనుభవం ద్వారా నువ్వు అతను వశం చేసుకున్న ఎంతో మంది స్త్రీలకు స్వస్థత చేకూర్చి విడుదల కలిగించావు. అందుకే విశ్వంలోని ప్రతి వైపు నుంచి స్త్రీ ఋషులు వచ్చి నీ ముందు కూర్చున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చిన కొద్ది కాలంలోనే నువ్వు సాధించిన దానికి మెచ్చుకోవడానికి, నీకు శక్తిని ఇవ్వడానికి నువ్వు భవిష్యత్తును కూడా చూసావు. ఈ ప్రపంచానికి అతని నుంచి విముక్తి కలిగించకపోతే ఇక్కడి అతని ఆలోచనలు అనేక రెట్లు పెంపొందుతాయి. కానీ అది శ్రీరాముడి పని. ఆయన బయట నుంచి చేస్తే ఆ పని నువ్వు లోపల నుంచి చేస్తావు అని పార్వతీదేవి ఇదంతా సీతాదేవికి చెప్తుందనమాట. పార్వతీదేవి ఇంకా కొనసాగిస్తే ఏమంటుందంటే, ఎక్కువ సమయం ధ్యాన స్థితిలో ఉండు, కానీ ధ్యానంలో బాహ్య ప్రపంచపు చైతన్యాన్ని కోల్పోవద్దు. నువ్వు ఎక్కువసేపు ధ్యానంలోనే ఉండు, కానీ అలా అని బాహ్య ప్రపంచాన్ని యొక్క ఎరుకని నువ్వు కోల్పోవద్దు అని చెప్తుంది అనమాట. ఆ చైతన్యాన్ని నువ్వు కోల్పోవద్దు అంటుంది. నువ్వు ఆహారం గాని నీరు గాని లేకపోయినా అమరత్వపు పానీయమైన అమృతంతో జీవిస్తావు. నువ్వు ఆహారం లేకపోయినా పానీయం లేకపోయినా దేంతో జీవిస్తావు అంటే అమరత్వపు ఒక అమృతంతో నువ్వు జీవిస్తావు అని. ఇక్కడ ఉన్నంత కాలము నిద్రను విడిచిపెట్టు, ఎందుకంటే దాంతో నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతావు. ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు నిద్రపోవద్దు, అలా ఉంటేనే నువ్వు నిన్ను రక్షించుకోగలుగుతావు అని పార్వతీదేవి చెప్తుంది అనమాట. రావణుడు చాలా తెలివైన వాడు, ఎన్నో మాయాశక్తులు కలవాడు. నువ్వు ఇప్పటికే వాటిలో కొన్ని చూసావు. అతను నీలాగా జరుగుతున్న దానికి గల కారణాన్ని జ్ఞాపకం చేసుకోడు. అతడు ఇప్పుడు నువ్వైతే ఏమైతే ఇవన్నీ జరుగుతున్నవి అన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నావో అతను నీలాగా ఏమి అవన్నీ జ్ఞాపకం చేసుకోడు. జ్ఞాపకం చేసుకోడు సరే కదా, నీ పట్ల నారాయణుని పట్ల అతను భూమి మీద పడటాన్ని అనుమతించడం వల్ల ఎంతో కోపాన్ని కలిగి ఉన్నాడు. శాపగ్రస్తుడయి భూమి మీదకి వచ్చాడు కదా, దానివల్ల అతను ఎంతో కోపంతో ఉన్నాడు. అతని క్రోధం మోహం అదుపు లేకుండా ఉన్నాయి. నువ్వు శ్రీరాముడు కలిసి వాటిని
స్వీకరిస్తేనే అతను మారగలడు. ఇది చూడండి, శాపగ్రస్తుడయి భూమి మీదకి వచ్చేటప్పుడు కోపంతో ఆగ్రహంతో ఉన్నాడు. ఆ కోపం ఇంకా ఎక్కువైంది అనమాట. ఇప్పుడు ఆ కోపం వల్ల అతను ఆ క్రోధం మోహం అదుపు లేకుండా ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి నువ్వు శ్రీరాముడు కలిసి వాటిని స్వీకరిస్తేనే అతను మారగలడు అని పార్వతీదేవి ఇదంతా సీతాదేవితో చెప్తుందన్నమాట. భూమి మీద అనేక వేల భూ సంవత్సరాల తర్వాత ఇది అతనికి రెండవ జన్మ. ఈ భూమి మీద అనేక వేల భూ సంవత్సరాల తర్వాత అతనికి ఇది రెండో జన్మ అంట రావణాసురుడికి. మొదటిసారి రాక్షస రాజైన హిరణ్యకశిపుడిగా జన్మించాడు. నారాయణుని పట్ల అతని కోపం ఎంత తీవ్రమైందంటే అతను భూమి మీద నారాయణునికి పూజ లేకుండా చేయాలనుకున్నాడు. అంటే ఎంత కోపం పెంచుకున్నాడంటే ఆ నారాయణుడికి ఈ భూమి మీద పూజ అనేదే లేకుండా చేయాలనుకున్నాడంట. అతన్ని జాగృతిక పరచడానికి ప్రహ్లాదుడు అనే గొప్ప భక్తుడు అతని కుమారుడిగా జన్మించాడు. కానీ అతని వల్ల కాలేదు. ప్రపంచాన్ని అతని భయోత్పాతాల నుంచి తప్పించడానికి నారాయణుడు నరసింహని రూపంలో రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ రావణుని జన్మ తర్వాత శాపం నుంచి పూర్తిగా విముక్తి పొందడానికి అతనికి మరో జన్మ అవసరమైతే సూక్ష్మ కారణ లోకాలలో తిరిగి రావడం అప్పుడే కుదరదు. అతని అహపు ఛాయ తొలగే వరకు అది సాధ్యం కాదు. అతని ప్రతికూల ఆలోచనలు ఉద్వేగాల మొగ్గలు కూడా ఎంత నష్టం కలిగించగలవో మనము ఆల్రెడీ చూసాము అని పార్వతీదేవి ఇదంతా సీతాదేవి చెప్తుంటే అప్పుడు సీతమాత అంటుందన్నమాట, మాత ఇదంతా లోనికి తీసుకో, స్వర్గలోకపు జ్ఞాపకాలు దూరం అయ్యాయి, ఇక ముగిసిపోలేదు. ఆ స్వర్గలోకపు జ్ఞాపకాలు అనేవి ఏమైనాయి అంటే దూరం అయ్యినాయి అంతే, ముగిసిపోలేదు. ఆమె తన వాస్తవ ప్రకృతిని శ్రీరాముని జ్ఞాపకం చేసుకొని వారు ఎందుకు జన్మ చేసుకున్నారో గుర్తు చేసుకుంటుంది అనమాట. పార్వతీదేవి ఇదంతా చెప్పినప్పుడు అవి దూరం అయినాయి కానీ ఇంకా ఏమీ పూర్తిగా ముగిసిపోలేదు అని పార్వతీదేవి చెప్పినప్పుడు ఈవిడ అంతా గుర్తు చేసుకుంటుంది అనమాట. వీళ్ళందరూ ఎందుకు జన్మ తీసుకున్నారో ఇవన్నీ కూడా రావణుడి మాత్రమే కాదు, రావణుడి కోసం మాత్రమే కాదు, కాలచక్రాలు తిరగడంలో తోడ్పడడానికి, భవిష్యత్తులో నిర్దేశకత్వం వహించే మానవ ప్రవర్తనలోని నూతన ధోరణులను ఏర్పరచటానికి, మానవ నాగరికత ఆకాంక్షించే ఆకాంక్షించే పద్ధతిని ఏర్పరచడంలో వారి సామర్థ్యాన్ని రావణుడు నిరోధిస్తున్నాడు. ఒకానొక మానవ తండ్రికి రాక్షస తల్లికి జన్మించిన అతడు భూమిని రాక్షస తలంగా మార్చాలని కోరుకుంటూ దానిని వశపరుచుకొని మానవాళిని భయం ద్వారా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అది అలా జరగకూడదు. అందుకే ఆమె అతని రాజ్యంలో ప్రవేశించడానికి ఒప్పుకుంది. ఇదంతా ఇలా చేస్తున్నాడు కాబట్టి సీతాదేవి అతని రాజ్యంలో ప్రవేశించడానికి ఒప్పుకుందంట. దానివల్ల శ్రీరాముడు జరగవలసిన దానిని జరిపిస్తాడు అని ఆమెకు అర్థమవుతుంది. అప్పుడు ఇదంతా చెప్పి పార్వతీదేవికి నేను సెలవు తీసుకుంటాను, విరామ సమయం వస్తుంది, నేను ఎంతో దూరంలో లేను, నువ్వు తెలుసుకోగలిగిన రూపంలో అప్పుడప్పుడు వస్తాను అని చెప్పి మాత తన కృతజ్ఞతలు స్వీకరించబోయిందంట. కానీ పార్వతీదేవి ఏందంటే మాతగా థ్యాంక్స్ చెప్పబోయిందనమాట ఆమె అంతా ఇలా చేసిన దానికి. అప్పుడు పార్వతీదేవి నువ్వు థ్యాంక్స్ చెప్పొద్దు, నాకేం కృతజ్ఞతలు చెప్పొద్దు అని ఆమెను ఆపి ఏమంటుందంటే, నువ్వు నా బాధను పంచుకున్నావు కనుక నేను నీ కష్టంలో నీతో ఉంటాను అని చెప్తుందంట. నువ్వు నా బాధ పంచుకున్నావు కదా ఇది వరకు, అందుకని ఇప్పుడు ఈ కష్టంలో నేను ఉంటాను అని చెప్పిందంట. పార్వతీదేవి కుమారుడి అయిన గణేశుడు ఉన్నాడు కదా, అతని తల తెగబ తెగగొట్టబడింది కదా. అట్లా తెగొట్టబడినప్పుడు తాను వెళ్ళిన సంగతి మాత జ్ఞాపకం చేసుకుందంట. అప్పుడు వినాయకుడి తల తెగగొట్టబడినప్పుడు ఈ మాత వెళ్ళి ఆ గణేశుడిని రక్షించిన సంగతి జ్ఞాపకం చేసుకుంటుందంట. పార్వతీదేవి కోపంతో దుఃఖంతో భూలోకమునికి దిగబడినప్పుడు ఆమె పార్వతీదేవిని పట్టుకుందంట. ఎప్పుడైతే విఘ్నేశ్వరుడి తల నరకవేయబడుతుందో అప్పుడు పార్వతీదేవి కోపంతో ఏమైతుందంటే బాధతో దుఃఖంతో భూమిలోకి దిగబడుతుందంట. అప్పుడు పార్వతీదేవిని ఈ సీతాదేవి పట్టుకుంటుందంట. సూక్ష్మ లోకాల గుండా ఆమెను అనుసరిస్తూ ఆమె కుమారుని ఆత్మని అన్వేషిస్తూ వెళ్తుందంట. సీతాదేవి ఆమెను పట్టుకోవడమే కాకుండా ఆ యొక్క వినాయకుడి ఆత్మను సూక్ష్మ లోకాల్లో ఆవిడ వెనకాలే వెన్నంటి వెళ్తూ ఆ సూక్ష్మ లోకాల్లో అతని ఆత్మను కూడా ఆమెను అనుసరిస్తూ ఆత్మని అన్వేషిస్తూ వెళ్తుందంట. దాని వలన అతను తన శారీరక లోపంలోకి తిరిగి రాగలడు. కాబట్టి ఆమె చిన్ని గణేశుణ్ణి ప్రేమిస్తుందన్నమాట. అప్పుడు పార్వతీదేవి బాధను తనదిగా భావిస్తుందన్నమాట. తమ ఇద్దరి మధ్య ఇప్పుడు ఒక గాఢ బంధం ఏర్పడిందని గుర్తు చేసుకున్న మాత నవ్వి తల ఊపింది. అంటే నువ్వు చేసావు కదా నాకు ఒకప్పుడు, కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు అప్పుడు చేసావు, ఇప్పుడు నేను నీకు చేశాను, నాకేమీ
కృతజ్ఞతలు చెప్పవద్దు, థ్యాంక్స్ చెప్పవద్దు అనగానే సీతాదేవి ఇదంతా గుర్తు చేసుకుంటుంది అనమాట. ఎప్పుడైతే శివుడికి పార్వతీదేవికి ఆ ఒక చూడండి, గజాసురుడి పొట్టలో ఈయన పరమేశ్వరుడు ఉన్నప్పుడు అతను తిరిగి బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ ఆ ఒక చూడండి వాళ్ళ గంగిరెద్దు వేషధారులుగా వచ్చి అక్కడ గంగిరెద్దు ఆటలాడినప్పుడు శివుడు అతను గజాసురుడు మెచ్చుకొని మీకు ఏం కావాలంటే మీ బుధరంలో ఉన్న శివుడు కావాలనగానే శివుడిని తీసుకురావడము. అప్పుడు పార్వతీదేవి శివుడు రాక విని అభ్యంగన స్నానం చేస్తూ ఆ నలుగు పిండితో అట్లా పెట్టడము, శివుడు వచ్చి కాపలా కాపలా పెడుతుంది కదా విఘ్నేశ్వరుని, అప్పుడు తల నరికేయడము. ఇదంతా జరిగినప్పుడు సీతాదేవి రక్షిస్తుంది అనమాట. పార్వతీదేవి దుఃఖంతో ఆ బాధతోటి ఆ భూమిలో దిగబడిపోయినప్పుడు ఆ మాతని అనుసరిస్తూ వెళ్ళి ఆ గణేష్ యొక్క ఆత్మను తీసుకురావడంలో ఇదంతా తోడ్పడుతుంది అనమాట. ఇదంతా గుర్తు చేసుకుంటుంది. పార్వతీదేవి ఏమంటది, సీతాదేవి పార్వతీదేవి కృతజ్ఞతలు చెప్పినప్పుడు నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పకు, నన్ను అప్పుడు నువ్వు రక్షించావు, ఇప్పుడు నేను రక్షించాను కాబట్టి కృతజ్ఞతలు చెప్పుకో అన్నప్పుడు సీతాదేవి ఇదంతా కూడా గుర్తు చేసుకుంది అనమాట. అయితే గుర్తు చేసుకున్న తర్వాత మాత నవ్వి సరే అని చెప్పి అలాగేనే తల ఊపుతుంది అనమాట. అప్పుడు పార్వతీదేవి చిన్న తెల్ల పక్షిగా మారి సీత కూర్చున్న అశోక వృక్షపు చిటారు కొమ్మన వాలిందంట. ఆ పక్షిని చూస్తూ మాత నీ సాన్నిధ్యం వల్ల ఈ వృక్షం ఆశీర్వదించబడింది అంటే ఈ ఏదైతే చెట్టు కింద ఉందో అశోక వృక్షం అంట ఆశీర్వదించబడిందంట మాత సాన్నిధ్యం వల్ల అని అనుకొని ఆ పక్షిని చూస్తూ అంతవరకు నిద్రపోయిన కాపలా వాళ్ళు కూడా అప్పుడే కదలడం మొదలు పెట్టారంట. ఇదంతా జరుగుతున్నప్పుడు వాళ్ళు ఒక నిద్రకు గురవుతారనమాట. ఒక మాయలాగా అలా నిద్రలోకి వెళ్ళిపోతారు. అప్పుడు సీతాదేవి పార్వతీదేవి ఎప్పుడైతే తెల్ల పక్షిగా మారి ఆ అశోక వృక్షం పైన కూర్చుంటుందో అప్పుడు వీళ్ళందరికీ మెలకు వస్తుంది అనమాట. మెలకు వచ్చి ఏం చేస్తారంటే ఎంత సమయం అయిందో ఆ తాను వచ్చి ఎంత సమయం అయిందో మాటకు అసలు తెలియలేదంట సీతాదేవికి. తాను ఆ చెట్టు కింద కూర్చున్నప్పటి నుంచి మొట్టమొదటిసారిగా ఇప్పుడు కళ్ళు తెరిచిందంట పార్వతీదేవి వచ్చినప్పుడు. అప్పుడు దాకా ధ్యానంలో కూర్చుండిపోయింది అనమాట. ఎంత టైం అయిందో ఆవిడ లేచి ఆమెకి అసలు గుర్తుపట్టలేదంట, కళ్ళు తెరిచిందంట మొట్టమొదటిసారి. అప్పుడు దాకానే వచ్చినప్పుడు రావణాసురుడు తీసుకొచ్చినప్పటి నుంచి అలా ధ్యానంలో ఉండిపోయింది. ఇదంతా కూడా ధ్యానంలో జరిగింది అనమాట. పార్వతీదేవి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఇప్పుడే కళ్ళు తెరిచిందంట ఆవిడ. అది చూసి ఆమెకు ఆహారం నీరు అందించిన కాపలా స్త్రీ సీత, నువ్వు తిరిగి ఈ లోకంలోకి వచ్చావా, నువ్వు ఆ నిర్ఘాతత నుంచి ఎన్నటికీ కోలుకో. వాళ్ళేమనుకున్నారంటే కోమాలోకి ఏమో వెళ్ళిపోయింది ఈమె అని అనుకొని రోజు నీళ్లు పళ్ళు అవన్నీ ఆహారం తీసుకొస్తూ ఉన్నారంట. నేను ఇక్కడ ఎంతసేపటి నుంచి ఉన్నాను అని సీతాదేవి అడుగుతుంది అనమాట. అనేక వారాలుగా నువ్వు ధ్యాన స్థితిలోనో లేదా స్పృహలేని స్థితిలోనో ఉన్నావు. ఎన్ని రోజులైంది నేను ఇలా ఉండబట్టి అంటే చాలా అనేక వారాలుగా ఉన్నావు నువ్వు అని చెప్తారనమాట వీళ్ళు. అయితే నువ్వు కోమాలో ఉన్నావో స్పృహలేని స్థితిలో ఉన్నావో ధ్యానంలో ఉన్నావో తెలియట్లేదు అని చెప్పి అంటారనమాట వాళ్ళు. అయితే రావణుడు మాత్రం నిన్ను చూడడం కోసం ప్రతిరోజు వచ్చేవాడు. అయితే నిన్ను బందీ చేయడం వల్ల నువ్వు గాఢ నిర్ఘాతతకు లోనయ్యావని చెప్పాడు. అంటే బందీగా ఉన్నది కదా అక్కడ రావణాసురుడి దగ్గర, అందుకని ఆవిడ స్పృహ లేని పరిస్థితిలో గాఢంగా వెళ్ళిపోయిందని రావణాసురుడు అనుకుంటూ ఉన్నాడంట. అది కూడా వాళ్ళకు కూడా అలాగే అని చెప్తాడనమాట. రోజు వచ్చి వెళ్తూ ఉన్నాడంట. అయితే ప్రతిరోజు నీ కోసం ఆహారాన్ని నీటిని తెస్తున్నాను, కానీ నువ్వు ఏది ముట్టుకోలేదు. ఆహారం లేక నువ్వు మరణిస్తావేమోనని నేను భయపడ్డాను. నేను మాత్రమే నిన్ను చేరగలను అనిపిస్తుంది. నీ చుట్టూ ఏదో శక్తి చుట్టి ఉండి మిగిలిన వారెవరిని నిన్ను చేరనీయకుండా నిరోధిస్తుంది. నీకు చాలా ఆకలిగా ఉంటుంది, నేను నీ కోసం కొన్ని పళ్ళు నీళ్లు తెస్తాను అని అంటుందంట. అయితే అప్పుడు మాట సరే అని తల పంకిస్తూ, నాకు ఆహారంతో పని లేదు, నీ దయకు నా కృతజ్ఞతలు, నీ పేరేమిటి అని ఆ రాక్షస స్త్రీని అడుగుతుందంట. ఈ రాక్షస స్త్రీ ఒక్కతే సీతాదేవి దగ్గరికి రాగలుగుతుందంట. మిగతా వాళ్ళందరూ సీతామాత దగ్గరికి రాకుండా ఏదో శక్తి నిరోధిస్తూ ఉందంట అని ఈమె చెప్పినప్పుడు నీ పేరేంటి అని అడుగుతుంది అనమాట. అడిగినప్పుడు త్రిజట నా పేరు అని చెప్తుంది అనమాట. త్రిజట, ఇదంతా పూర్తయ్యాక కూడా నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాను. ఇదంతా ఎప్పుడైతే ఇది మొత్తం అశోక చెట్టు కింద కూర్చుంది కదా ప్రస్తుతం, ఆ యుద్ధం జరిగి తన తిరిగి వెళ్ళిపోవడం అయోధ్యకి ఇదంతా జరిగినా కూడా ఇదంతా అయిపోయినా సరే నేను గుర్తు పెట్టుకుంటాను అని చెప్తుంది అనమాట సీతామాత. సీత, నేను నిన్ను హెచ్చరించాలనుకుంటున్నాను. రావణుని సహనాన్ని పరీక్షించకు. అతను కోపగించుకోకుండా ఉండాలంటే అతనికి కావాల్సింది చేయడం ఉత్తమమని లంక అంతటికీ తెలుసని త్రిజట చెప్తుంది అనమాట, హెచ్చరిస్తుంది. మాతకు అతని కోపాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఆమె తాను అతని చీకటి లోకంలో అనుభూతి చెందిన దృశ్యాలను అస్పష్టంగా జ్ఞాపకం చేసుకుందంట. ఇంకో వేరే వాళ్ళు ఎవరు జ్ఞాపకం, అతని కోపాన్ని జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. ఆవిడ ఆల్రెడీ ఇవన్నీ కూడా చూసింది. కొంచెం సేపటి తర్వాత రావణుడు వచ్చి ఆమెను ఎగతాళి చేయసాగాడట. నువ్వు నిన్ను బందీగా తీసుకొచ్చినప్పుడు పొందిన నిర్ఘాతత నుంచి బయటపడినందుకు సంతోషిస్తున్నాను. అంటే నేను బందీగా తీసుకొచ్చినప్పుడు అనలా, నిన్ను నువ్వు బందీగా తీసుకొచ్చుకున్నావు కదా ఇక్కడికి, అప్పటి నుంచి కూడా నువ్వు నిర్ఘాతతకు లోనయ్యి ఉన్నావు. ఇప్పుడైనా బయటపడినందుకు, అంటే ఒక స్పృహ తప్పిపోయి ఉంది అని అనుకుంటున్నాడు కదా, ఆ దాంట్లోంచి ఇప్పటికైనా బయటపడినందుకు సంతోషిస్తున్నాను అని చెప్తాడనమాట. కానీ ఇప్పటికీ నువ్వు ఆహారం తీసుకోవడం లేదని విన్నాను. ఆకలితో మాడి చద్దామని అనుకుంటున్నావా సీత అంటాడనమాట రావణాసురుడు. నువ్వు మరణమే కోరుకుంటే దాన్ని నేను వెంటనే అందిస్తాను అని చెప్పి అంటాడనమాట. ఖడ్గం తీస్తాడనమాట. నువ్వు మరణమే కోరుకుంటే తిండి మానేసి తెచ్చుకోక్కర్లేదు, నేనే ఆ మరణాన్ని నీకు ప్రసాదిస్తానని ఆ కత్తి తీస్తాడనమాట. అప్పుడు ఏమంటుందంటే మాత చూపులు దూరంగా తిప్పేసుకొని ఏమంటుందంటే అతని వైపు చూడకుండానే శాంత స్వరంతో ఏమని బదిలిచ్చిందంటే, నాకు మరణించే ఉద్దేశం లేదు రావణ, నాకు మరణించే ఉద్దేశం లేదు. నేను ఇంతకు ముందే చెప్పినట్లు నేను నీ బందీని కాను. జరుగుతున్నదంతా కూడా నీ విముక్తికే. నువ్వు నీ కోపము, అతిశయము, మోహాల నుంచి విడుదల పొందటంలో తోడ్పడడానికే. అతను బిగ్గరగా నవ్వాడంట. నేను చావాలనుకోవటం లేదు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా ఒప్పందం మీదే నేను వచ్చాను. ఎందుకంటే నీ దగ్గర ఉన్న కోపాలని, అతిశయాన్ని, మోహాన్ని అంతా నీకు తీసేయడానికి నేను వచ్చాను ఇక్కడికి అని చెప్పి అన్నప్పుడు, నా విముక్త అని బిగ్గరగా నవ్వి అంటున్నాడు అనమాట రావణాసురుడు. నా విముక్త, ముందు నువ్వు నీ విడుదల సంగతి ఆలోచించు. జీవించి ఉండగా నువ్వు ఇక్కడి నుంచి వెళతావో లేదో చూడు అని చెప్పాడనమాట. ఇప్పుడు సీత ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకొని మళ్ళీ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయిందంట. రావణుడు మాత వద్దకు వచ్చిన ప్రతిసారి ఆమెకు పార్వతీదేవి అతని మాయాశక్తుల నుంచి మాయాశక్తుల గురించి జ్ఞాపకం చెప్తూ ఉందన్నమాట. జ్ఞాపకం వచ్చి ఆమె హృదయం తల్లడిల్లేదన్నమాట. రావణాసురుడు వచ్చి ఇట్లా గోల చేసినప్పుడల్లా సీతాదేవికి ఆ పార్వతీదేవి ఏమైతే చెప్పిందో అవన్నీ జ్ఞాపకం వచ్చి కాస్త తల్లడిల్లుతూ ఉండేదంట పార్వతీదేవి మాటలు తలుచుకొని. ప్రతిరోజు వచ్చి ఆమె భర్త మరణం తొందరలోనే ఉందని చెప్పి ఆమెను బాధించేవాడట. రాముడి మరణం ఎంతో దూరం లేదు, తొందరగా ఉందని చెప్పి అట్లా మాట్లాడుతూ సీతాదేవిని బాధిస్తూ ఉండేవాడు అనమాట. అన్ని రకాల మాయలు ప్రయోగించి చూశాడట. అన్ని రకాల మాయలు సీతాదేవి మీద ప్రయోగించి చూశాడట. కానీ ఫలితం లేకపోవడం వల్ల అతను ఆవేశంతో ఉప్పొంగి ఆమెకు భౌతికంగా హాని చేయాలని ప్రయత్నించేవాడట. కానీ సఫలం కాలేదంట. ఆమె చుట్టూ ఒక మార్మిక రక్షణ శక్తి ఉండి ఆమె శరీరం మీదకు ఏ ఆయుధాన్ని రానిచ్చేది. ఒక రహస్యమైన శక్తి ఏదో ఆమె చుట్టూ ఉండి ఆమె మీదకు దేన్ని రానిచ్చేది కాదంట. అయితే రోజులు గడిచే కొద్దీ ఆహారం, నీరు, నిద్ర లేకపోయినా ఆమె శక్తి తగ్గకపోవడాన్ని గమనించిన రావణుడు మరింత కోపంగా మారి ఆమెపై శత్రుత్వం పెంచుకున్నాడంట. తన క్రూరత్వాన్ని ముందు అంత శాంతంగా స్థిరంగా ఉండగలని ఆమె ఎవరై ఉంటుంది? నేను ఇంత క్రూరంగా ఉంటున్నాను కదా, ఈ క్రూరత్వం ముందు అంత శాంతంగా మృదువుగా ఉండగలిగే ఆ శక్తి ఏమై ఉంటుంది ఆమె అని, ఎవరై ఉంటుంది అని అనుకుంటూ ఉన్నాడట. రోజుల తరబడి ఏ ఆహారము లేకుండా అసలు ఎలా నిలిచి ఉంది? నా క్రూరత్వం ముందు ఈమె ఎలా తట్టుకొని నిలబడుతుంది? అసలు ఈమె ఎవరు అని అనుకుంటూ తన గురించి నేను దశాబ్దాల నాటి నుండి గాఢ ధ్యానాలు చేసిన క్రమశిక్షణ కలిగిన ఋషిని అని అనుకునేవాడంట తనని గురించి తాను. కానీ అతని ఒక సాధారణ స్త్రీ తనను ఎదిరించి సొంతంగా ఎలా నిలబడగలిగింది? ఆమె ఇచ్చను భగ్నం చేయాలని నిశ్చయించుకున్నాడు. కానీ మాత మనసులో వేరే ఆలోచన ఉందంట. అతను ఇలా ఆలోచిస్తుంటే మాత మనసులో ఏం ఆలోచన ఉందంటే, ఆమె అతనిలోని కామాతురతను, అందరినీ లోబర్చుకోవాలన్న కోరిక, అంధకార దాహానికి పశ్చాత్తాపడేటట్టు చేయాలనుకొని మాత ఏమో ఇలా ఆలోచిస్తుందంట. రావణాసురుడు అలా ఆలోచిస్తుంటే, అయితే కాలం ఏర్పడిన నాటి నుంచి తన వ్యామోహాన్ని ఆపుకోలేని ఋషులు స్త్రీలను చెరచడం ఎప్పుడూ ఉందంట. అయితే అటువంటి సంఘటనలు చెదురుమదురుగా జరిగేవి. వారి పట్ల కఠినంగా వ్యవహరించేవారు. కానీ రావణుడు ఒక కొత్త ప్రవర్తనా పద్ధతిని ఏర్పరిచాడంట. అది అధికారం కోసం స్త్రీలపై ఆధిపత్యాన్ని అనుమతించేదంట. ఈ ఈ కొత్త ప్రవర్తన ఏమైందంటే స్త్రీలపై ఒక అధికారాన్ని, ఆధిపత్యాన్ని అనుమతించిందంట. అతను తన శక్తిని ఉపయోగించి మరింతగా స్త్రీలను లోబరుచుకోవడానికి దారి తీసి స్త్రీలకు అన్యాయం జరిగే అవకాశమే, స్త్రీలకి అప్పటి నుంచి కూడా న్యాయం జరిగే అవకాశమే లేకుండా పోయిందంట. ఈ విధమైన ప్రవర్తనను ప్రపంచంలోకి అనుమతిస్తే
కాలక్రమంలో అది స్త్రీలు అణగదొక్కబడడానికి దారి తీస్తుంది. ఈ విషయం మాతను ఎక్కువగా బాధించిందంట. ఇలాగే జరిగితే గనక భవిష్యత్తులో స్త్రీలు అణగదొక్కబడతారు అని ఈమెకి చాలా బాధ అనిపించిందంట సీతాదేవి. ఒకానొక రాత్రి ఆమె గాఢ ధ్యాన స్థితిలో ఉండగా భవిష్యత్ దర్శనాలు ఆమె ముందు తెరుచుకున్నాయంట. భవిష్యత్ యొక్క ద్వారాలు ఒకసారి సీతాదేవి గాఢ ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు ఒక భవిష్యత్తు యొక్క ద్వారాలు ఆమె ముందు తెరుచుకున్నాయంట. అవి ఏంటంటే మాత స్త్రీలు క్రమంగా అణిచివేతకు గురి అవ్వడం చూసిందంట. స్త్రీలు క్రమక్రమంగా అణిచివేతకు గురి అవ్వడం చూసిందంట. ఆమెకు ఒక రోజు సుదూర భవిష్యత్తులో తల్లులు తమ గర్భంలోని ఆడ శిశువులను విలువలేని వారిగా భావించి చంపివేస్తారు అన్నట్టుగా చూస్తున్నాను. స్త్రీలే తమ బిడ్డలు కడుపులో ఆడవాళ్ళుగా ఉన్నారని తెలుసుకొని వాళ్ళని చంపేస్తారు అన్నది కూడా చూసిందంట. అంటే ఇప్పుడు కలియుగంలో ఏం జరగబోతుందో ఆవిడ అప్పుడే చూసిందనమాట. స్త్రీలే ఆడపిల్లల్ని కనడానికి ఇష్టపడరంట. కడుపులోనే అంటే అబార్షన్ చేసుకుంటారు కదా అమ్మాయి అని తెలియగానే. ఇదంతా కూడా సీతాదేవి అప్పుడే చూసిందనమాట. ఆడ శిశువులను విలువలేని వారిగా భావించి చంపివేస్తారట తల్లులే. భర్తలేమో తన భార్యలను ఇంటికే పరిమితం చేసేసి వారిని నీచమైన పనులు అప్పచెప్తారట వారికి. స్త్రీలకు విద్య గాని సంపద గాని పొందే అవకాశం ఉండదంట. వారు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడంతో ఆత్మన్యూన్యతను పెంపొందించుకుంటారంట. వారికి తమ భౌతిక సౌందర్యం వల్ల మాత్రమే విలువ ఉంటుంది కానీ వారి వివేకం లేక విజయాల వల్ల కాదు. వాళ్ళ వివేకం కానీ విజయాల వల్ల కానీ వాళ్ళకి గుర్తింపు ఉండదంట. కేవలం సౌందర్యం వల్లే ఉంటుందంట. వారు ఆధ్యాత్మిక శిక్షల నుంచి త్రోసిపుచ్చబడి జీవితంలోని అత్యున్నత లక్ష్యాలను సాధించటానికి అనర్హులుగా చేయబడతారట స్త్రీలందరూ. నా కుమార్తెలు అత్యున్నత అభివృద్ధిని సాధించిన ద్రష్టలు సౌరమండలాలను సృష్టించి నిలిపి ఉంచగలిగిన వారు అయి ఉన్నప్పటికీ అంతా మరిచిపోబడి కేవలం ఋషిపత్నులుగా తెలియబడతారట. కాలక్రమంలో వారు సాధించినవన్నీ కోల్పోబడతాయి. ఇదంతా కూడా భవిష్యత్తు ద్వారం నుంచి సీతామాత చూస్తుందన్నమాట. ఈ మాటలు విన్న తర్వాత మాత హృదయం బరివెక్కిపోయిందంట. హఠాత్తుగా అద్భుతమైన ఋషి దేవాహుతి ప్రత్యక్షమైందంట. ఈ మాటలన్నీ కూడా ఒక అద్భుతమైన ఋషి, ఆవిడ పేరు దేవాహుతి. ఆవిడ ఇదంతా సీతాదేవికి చెప్తున్నప్పుడు ఆమె హృదయం బరివెక్కిపోతుంది అనమాట. ఇట్లా బరివెక్కగానే ఎవరైతే ఈ మాటలు ఇంతవరకు చెప్పారో ఆవిడ దేవాహుతి అనే ఒక గొప్ప ఋషి ఈమె ముందు ప్రత్యక్షం అవుతుంది అనమాట. మాత ఆమె స్వరాన్ని గుర్తించి ఆమె మాటలు తెచ్చిన విషాదాన్ని ఆ ఋషిని మళ్ళీ కలుసుకున్నందుకు ఉత్సాహం అధికమైందంట సీతాదేవికి. అమ్మమ్మ అని సంబోధిస్తుంది అనమాట ఆవిడ్ని. అమ్మమ్మ అని ఆశ్చర్యంతో ఇది నువ్వేనా అంటుందంట. గాలిలో కూర్చొని ధ్యానం చేస్తున్న దేవాహుతిని మాత చాలాసేపు చూస్తూ కూర్చుందంట. అంటే ఆవిడ నేల మీద లేదనమాట, గాలిలో కూర్చొని ధ్యానం చేస్తుందంట. ఆవిడ్ని సీతాదేవి చాలాసేపు అలాగా కూర్చొని చూస్తుందంట. తర్వాత ఆమె నెమ్మదిగా మాత ముందు నిలబడగా ఆమె తెల్లటి వెంట్రుకలు మోకాళ్ళ వరకు ఉండి ఆమె చర్మం స్వచ్ఛంగా మంచు మెరుస్తున్నట్లుగా ఉందంట. ఆమె చర్మం మెరిసే కళ్ళతో ఆమె మాత యొక్క చేతులు తన చేతుల్లోకి తీసుకొని ఆలోచనలను వినిమయం చేయడం ద్వారా సంభాషణ అంటే టెలిపతి అనమాట. ఆలోచనలు వినిమయం చేయడం అంటే టెలిపతి అనమాట. దాని ద్వారా సంభాషించడం ప్రారంభించిందంటే మాట్లాడటం మొదలుపెట్టింది అనమాట. మాటలు అవసరం లేకపోయాయి. ఆమె భావం స్పష్టంగా తెలియజేసిందంట. ఆమె మాతలో మరొక జ్ఞాపకాన్ని భవిష్యత్తును తెలిపే ఒక జ్ఞాపకాన్ని మేలుకొల్పడానికి వచ్చిందంట. ఆమె మాతకు తెలిసిందే కానీ జ్ఞాపకం లేదంట. అలాంటి ఒక జ్ఞాపకాన్ని ఇవిడికి జ్ఞాపకం చేయడానికి వచ్చిందంట. ఎవరు? దేవాహుతి అనే గొప్ప ఋషి. కాలచక్రాలు తిరగడంలో మనం అంటే స్త్రీలు జీవితపు ఛాయలలోకి వెళ్ళిపోతాం. కాలచక్రము తిరగడంలో మనందరము జీవితపు ఛాయలు అంటే జీవితపు నీడలోకి వెళ్ళిపోతామంట. స్త్రీలు అంతర్లోకాల జ్ఞానం నిలిపి ఉంచుకుంటారట. కాలచక్రం క్రింది వైపు చాపంలో ఈ లోకాల జ్ఞానం తగ్గిపోతుంది. అది గ్రహం యొక్క బాహ్య అభివృద్ధికి నాగరికత కొనసాగడానికి అవసరం ఉంటుంది. తర్వాత చాలా కాలం తర్వాత మళ్ళీ కాలచక్రం పైవైపు చాపం మొదలయ్యి స్త్రీలు తమ జ్ఞానాన్ని తిరిగి తెచ్చుకుంటారు. ఇలా కొంతకాలం కాలచక్రం తిరిగిన తర్వాత మళ్ళీ స్త్రీలు తమ యొక్క జ్ఞానాన్ని తిరిగి తెచ్చుకుంటారంట. నువ్వు ఆ కాలానికి స్త్రీలు ముందుకు వచ్చి తాము అందించవలసిన దానిని గ్రహించే నాటికి అవసరమైన బీజాలను నాటాలి. సీతాదేవి ఏం చేయాలంట? ఈ స్త్రీలు ఏమైతే తన జ్ఞానాన్ని అంతరాంతరాల్లో మర్చిపోయి మళ్ళీ కొంతకాలం ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఆ జ్ఞాపకాలను ఎవరైతే ఆ స్త్రీలు వెలికి తెచ్చుకుంటారో అప్పుడు ఆ జ్ఞాన బీజాలను నువ్వు నాటాలంట వాళ్ళలో. ఇవన్నీ వాళ్ళు
గ్రహించడానికి నువ్వు ఆ విధమైన జ్ఞాపకం అనే బీజాలను నాటాలి. కాబట్టి వాళ్ళు ఆ జ్ఞానాన్ని గ్రహించే నాటికి నువ్వు ఆ పని చేయాలి అని చెప్పి చెప్తుంది అనమాట సీతాదేవికి. ఇంకా ఏం చెప్తుందంటే, నీవు నా తల్లివి, నా బిడ్డవు, నా మనవరాలివి. నువ్వెవరంటే నాకు తల్లివి, బిడ్డవు, మళ్ళీ మనవరాలివి కూడా. ఈ మానవ లోకంలో నీవు జన్మ తీసుకున్న కారణం అదే. ఏంటంటే ఈ మానవ లోకంలో సీతాదేవి ఎందుకు జన్మ తీసుకుందంట? ఎప్పుడైతే స్త్రీలు తమ జ్ఞానాన్ని అంతరంతరాల్లో కోల్పోయి మళ్ళీ ఒకానొక కాలం వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు స్త్రీల కాలం వచ్చింది కదా, మళ్ళీ ఆ త్రేతాయుగంలోనే సీతాదేవి ఇదంతా చూసిందనమాట. మళ్ళీ ఎప్పుడైతే స్త్రీల కాలం వచ్చి వాళ్ళకు ఒక భవిష్యత్తు ఉందని గుర్తు తెచ్చుకొని వాళ్ళ జ్ఞాపకాలని నువ్వు ఆ యొక్క జ్ఞాపకాలు వెలికి తెచ్చుకునే టైంలో నువ్వు వాళ్ళ జ్ఞాపకాల బీజాన్ని వాళ్ళలో నాటాలి, ఆ మొలకెత్తించేయాలి. నువ్వు ఆ స్త్రీలందరిలో ఆ విధంగా నువ్వు ఈ మానవ జన్మ తీసుకున్నావు, దానికి కారణం ఇదే అని చెప్పి దేవాహుతి ఆ జన్మకి, మానవ జన్మకి కారణం ఏంటో సీతాదేవికి చెప్తుందనమాట. ఎందుకు మానవ జన్మ తీసుకుందో సీతాదేవి ఇదంతా కూడా దేవాహుతి అనే గొప్ప ఋషి చెప్తుందనమాట. నీ జన్మకు కారణం ఇదేనమ్మా అని. నీ పని ఈ వర్తమానానికి మాత్రమే చెందినది కాదు. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో వర్తమానంలో దానికి చెందిందే కాదు నీ పని, రాబోయే శకానికి కూడా చెందుతుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు వర్తమానంలో జరిగే దానికన్నా దానికోసమే కాదు, భవిష్యత్తులో ఏదైతే జరగబోతుందో దానికి కూడా నువ్వు చెందిన దానివి, నీ పని అప్పుడు కూడా ఉంటుంది అని చెప్పి చెప్తుంది అనమాట. దేవాహుతి ఆలోచనలు ఆమెలోకి ప్రసరించగా మాత సుదూర గతాన్ని జ్ఞాపకం చేసుకుందంట. ఈ దేవాహుతి అనే గొప్ప ఋషి ప్రత్యక్షమై ఇదంతా చెప్పినప్పుడు ఆ సుదూర తీరాల్లోకి వెళ్ళిపోయి సీతాదేవి అవన్నీ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటుందంట. స్త్రీల పాత్ర చాలా ప్రముఖంగా ఉండే రోజులను గుర్తు చేసుకుంది. ఋషి దేవాహుతి యొక్క తండ్రి మనువంట. ఆ కాలంలో భూమి మీద ప్రజ్ఞా ప్రకాశం పొందిన రోజట అది. ఆవిడ తండ్రి ఎవరు? దేవాహుతి అనే ఋషి యొక్క తండ్రి మనువంట. చాలా గొప్పవాడట అతను. ఆయన తన కుమార్తెకు చాలా గొప్ప ఋషికి తగిన వరుని కోసం లోకమంతా తిరుగుతాడంట. ఆయన కార్దమ ముని ఆమెకు తగిన ఋషి అని కనుగొన్నాడంట. తన కూతురికి వివాహం చేయాలి, దానికి తగిన వాడు కార్దమ ముని అని కనుక్కున్నాడట. అల్లుడు తగిన వాడుగా. అయితే ఆయన దట్టమైన అడవిలో ప్రగాఢ ధ్యానాలు చేస్తున్నప్పుడు పెళ్లి గురించి అడుగుగా ఆయన తన వాంఛ పరబ్రహ్మం అంటే అంతిమ వాస్తవం అంటే నాకు పెళ్లి మీద లేదు, నా అంతిమ వాంఛ ఏంటంటే పరబ్రహ్మమే, పరబ్రహ్మంతో ఐక్యత చెందడమే. అయినప్పటికీ ఆ మనువు మాట తిరస్కరించలేకపోతాడట. ఎవరు? కార్దముడు. అంటే అల్లుడుగా చేసుకోవాలనుకుంటున్నాడు కదా మనువు ఆ కార్దముడిని తన కూతురికి భర్తగా. అప్పుడు అతన్ని అడుగుతాడు అనమాట, నువ్వు నా అల్లుడు అవ్వాలి, నా కూతుర్ని వివాహం చేసుకోవాలన్నప్పుడు కార్దముడు ఏం చెప్తాడంటే, నేను పరబ్రహ్మంలో ఐక్యం అవడమే నా జీవిత లక్ష్యము అని చెప్పి అని అన్నా గానీ ఆయన వచ్చి డైరెక్ట్ గా అడిగేసరికి కాదనలేకపోతాడంట, తిరస్కరించలేనని చెప్తాడనమాట. కానీ ఒక షరతు పెడతాడంట. అదేంటంటే ఒక షరతుతో వివాహానికి అంగీకరిస్తాడంట. అదేంటంటే పిల్లలు కలిగిన తర్వాత తాను మళ్ళీ అడవికి వెళ్ళి తన తపస్సుని కొనసాగిస్తాడు. ఇప్పుడు ఎలా అయితే తపస్సు చేసుకున్నాడో వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకొని మనుని తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ నేను అడవికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను అనే షరతు మీద వివాహానికి ఒప్పుకుంటాడనమాట. అయితే దేవాహుతి తన తండ్రి ఎంపిక చేసిన వరునికి అంగీకారం తెలుపుతుంది. దేవాహుతి వృత్తాంతం అనమాట ఇదంతా ఇప్పుడు చెప్తున్నది అనమాట. ఎవరు? దేవాహుతి తన వృత్తాంతాన్ని చెప్తుంది. మనువు కూతుర్నని అతను తండ్రి పెళ్లికి అతన్ని కార్దముని ఒప్పించటము, ఆయన మళ్ళీ నేను అడవులకు వెళ్ళిపోతాను తపస్సు చేసుకున్నాక అనడము, ఈ దేవాహుతి పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం, ఇదంతా కూడా తను చెప్తుంది అనమాట. తాను మళ్ళీ తాపసిక జీవితానికి వెళ్ళబోయే ముందు కార్దముడు దేవాహుతులు అనేక సంవత్సరాలు వైవాహిక జీవితాన్ని గడుపుతారట. ఆమె 7 కుమార్తెలను కంటదంట. ఆ 7 ఎవరంటే కళ, నసూయ, శ్రద్ధ, హవిర్భు, గీత, క్రియ, ఖ్యాతి, అరుంధతి మరియు శాంతి. ఈ 7 జన్మనిస్తుందంట. వారిలో ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఋషులుగా తయారవుతారట. అంటే అప్పుడు స్త్రీలను కూడా ఋషులు అనేవారు అనమాట. ఇదివరకే చెప్పుకున్నాం మనం సీతాదేవి జన్మించినప్పుడు. జన్మకు ముందే మనం చెప్పుకున్నాం, అప్పట్లో స్త్రీలను కూడా ఋషులు అనేవారు, పురుషులనే కాకుండా. అయితే తర్వాత ఆమె ఒక కుమారునికి మహర్షి కపిలునకు నారాయణమూర్తి యొక్క ప్రత్యక్ష రూపానికి జన్మనిస్తుందంట. ఈ దేవాహుతి కార్దముడికి వివాహం అయ్యి ఈ 9 మంది కుమార్తెలు పుట్టిన తర్వాత ఒక కపిల మహర్షి అనే అతనికి కూడా జన్మిస్తుందంట. అతను ఎవరంట? నారాయణి యొక్క రూపానికి ప్రతిరూపం అన్నమాట. ఎవరంటే
ఆ బాలుడు ఎవరు జన్మించడం చూసిన నారాయణి తన ప్రియమైన భర్తను ఆ బాలుని రూపంలో చూడడం తప్ప వేరేమీ చేయలేకపోయిందంట. ఇంతకీ ఆ కపిల మహర్షి ఎవరంటే నారాయణమూర్తి యొక్క ప్రత్యక్ష రూపమే అన్నమాట. ఎవరు జన్మనిచ్చింది ఆ కపిల మహర్షికి? ఆ, ఈ ఈవిడనమాట, దేవాహుతి. ఏడుగురు పిల్లల్ని ఈ కపిల మహర్షిని కంటుందన్నమాట. అయితే నారాయణ యొక్క ప్రతిరూపాన్ని, తన భర్త యొక్క ప్రతిరూపాన్ని ఆ కుమారుల్లో చూడటం తప్ప ఏమీ చేయలేకపోతుంది అనమాట సీతామాత. అయితే తర్వాత ఏం జరిగింది, ఆ బాలుడు జన్మించడం చూసిన నారాయణ తన ప్రియమైన భర్తను ఆ బాలుని రూపంలో చూడడం తప్ప వేరేమీ చేయలేకపోతుంది. కార్దమముని అడవికి వెళ్ళబోతుండగా నారాయణి దేవాహుతి ముందు ప్రత్యక్షమై ఆమెను ఓదార్చి తన 10 మంది పిల్లలను పెంచి యోగ మార్గంలో శిక్షణ ఇవ్వడంలో నిర్దేశకత్వం వహిస్తారని అందంట. ఆమె కుమార్తెల వివాహ సమయానికి తగిన వరుణులు వెతకడంతో నారాయణియే సహాయం చేసిందంట. ఈ 9 మంది కూతుళ్ళు, ఒక అబ్బాయి అన్నమాట కపిలముని. వీళ్ళందరికీ కూడా వాళ్ళు పిల్లల్ని కన్న తర్వాత మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాం అనుకుంటారు కదా, ఆ వెళ్ళిపోతే ఆ బాధ్యతని మీకే అప్పచెప్తున్నానని చెప్పి వెళ్తారనమాట. అయితే వివాహ సమయానికి తగిన వరుణులు వెతకడంతో నారాయణియే వాళ్ళకు సహాయం చేసిందంట, లక్ష్మీదేవి. అయితే దేవాహుతి కుమార్తెలలో ఒకరు ఎవరంటే ఋషి ఖ్యాతి. ఆ ఖ్యాతి ఒక సున్నితమైన దయాపూరిత ధోరణి ఉండేదట ఆ ఖ్యాతి అనే ఋషికి. ఎవరు? దేవాహుతి కార్దముని యొక్క ఒక ఒక కూతురు అన్నమాట. 9 మంది కూతురు కదా, అందులో ఖ్యాతి. ఖ్యాతి గురించి చెప్తున్నారు ఇక్కడ. అయితే ఎటువంటి ధోరణి ఉండేదంట ఆవిడకి? సున్నితమైన దయాపూరితమైన ధోరణి ఉండేదంట. ఆమె దృష్టి ఎప్పుడు అంతర్లోకాలపైనే ఉండేదంట. నారాయణకి ఆమె పట్ల గాఢ ఆప్యాయత ఉండి ఆమెకు ఉన్నత సూక్ష్మ లోకాలలో ప్రవేశించే విధానాన్ని నేర్పిందంట. నారాయణి అంటే లక్ష్మీదేవికి ఆమె అలాంటి యొక్క శ్రద్ధ కలిగింది కాబట్టి ఉన్నత లోకాల్లో ప్రవేశించి సూక్ష్మ లోకాల్లో ప్రవేశించే విధానాన్ని నేర్పుతుందన్నమాట. ఋషి ఖ్యాతికి భృగు మహర్షితో వివాహమైన తర్వాత వారు మానవ లోకానికి కొంత జ్ఞానం తీసుకురావడంలో నారాయణి సహాయాన్ని ఆర్థించడానికి దేవలోకమైన వైకుంఠానికి వెళ్ళారంట. ఈ ఋషి ఖ్యాతికి ఎవరితో వివాహమైంది? భృగు మహర్షితోటి. అయితే వారి చర్చల మధ్యలో ఋషి ఖ్యాతి నారాయణ వివేకాన్ని స్వీకరించగా భృగు మహర్షి ఏమో ఆమె అందాన్ని గ్రహించాడంట. నారాయణి తమ కుమార్తెగా జన్మించాలన్న కోరిక ఖ్యాతి మనసులో ప్రవేశించిన ఆమె తన నమ్రత వలన దానిని సూచించలేకపోయిందంట. ఈయనకి భృగు మహర్షికి ఈ ఖ్యాతి అనే ఆమెకి ఆ నారాయణి తమ కూతురుగా జన్మించాలనే కోరిక ఉంటుందన్నమాట. అయితే దాన్ని సూచించలేకపోతుంది ఆమె మీద ఉన్న ఒక మనసులో ఆ, ఒక నమ్రత వలన. అయితే భార్య కోరికను పసిగట్టిన భృగు మహర్షి మానవ కళ్యాణానికై తనకు జన్మించవలసింది అని ఆ దేవిని కోరతాడనమాట. ఆమె అంగీకరిస్తుందంట లక్ష్మీదేవి. కానీ సరైన సమయంలో నారాయణుడు ఆమెను తిరిగి వైకుంఠానికి తెచ్చేస్తాడు. సరైన సమయంలో ఆయనే హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే ఒప్పుకుందంట. నేను మీకు కూతురుగా జన్మిస్తాను. ఎవరికి? భృగు మహర్షికి, ఆ ఖ్యాతికి. కానీ మళ్ళీ నేను నారాయణుడు తీసుకొచ్చేస్తాడు నన్ను అని చెప్తుందనమాట. వైకుంఠానికి తెచ్చేస్తాడు అని హామీ ఇచ్చిన తర్వాతే ఒప్పుకుంటుందంట వాళ్ళకి జన్మించడానికి. ఆ విధంగా స్త్రీ లేదా మహాలక్ష్మి అని కూడా పిలువబడే నారాయణి అత్యంత వివేకము సౌందర్య గల భార్గవిగా జన్మిస్తుందంట వాళ్ళకి, భృగు మహర్షికి వాళ్ళకి. అయితే మానవ లోకానికి దిగి వచ్చిన తర్వాత ఆమె కూడా చాలా జ్ఞానాన్ని నిలిపి ఉంచుకొని తర్వాత భృగు మహర్షికి అందించిన ఆయన భౌతిక లోకంలో జీవులన్నిటిపైన నక్షత్రాల శరీర ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడంలో నిర్దేశకత్వం వహిస్తుందంట. తర్వాత ఈ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ఆయన భవిష్యత్తును సూచించే జ్యోతిష శాస్త్రాన్ని పెంపొందించాడంట. కూతురిగా భార్గవిగా జన్మించిన తర్వాత తండ్రికి జ్ఞానాన్ని అంతా బోధిస్తుంది. ఏంటి? నక్షత్రాల ఆధారంగా ఈ జీవితాన్ని ఎలా మలుచుకోవచ్చు అనే ఒక జ్యోతిష శాస్త్రం. దీని ఆధారంగానే ఆయన భవిష్యత్తు తెలుసుకునే జ్యోతిష శాస్త్రాన్ని రూపొందించాడంట. ఎవరు? భృగు మహర్షి. అయితే భృగు మహర్షికి ఉసన అనే పేరు గల మరో భార్య ఉండేదట. ఆమె కూడా గొప్ప ఋషి అనంట. రాక్షస గురువు అయిన శుక్రాచార్యుని తల్లి అట ఆవిడ. శుక్రాచార్యుని తల్లే భృగు మహర్షికి వేరే భార్యగా ఉందంట. ఎవరు? ఆమె పేరు ఉసన అట. శుక్రాచార్యుడు అంటే తెలుసు కదా, రాక్షసుల గురువు. ఆ గురువుకి ఒక తల్లి అనమాట. ఆ తల్లే ఈ భృగు మహర్షికి రెండో భార్య అనమాట, ఉసన అన్నమాట. అయితే ఆ కాలంలో దేవతలకు రాక్షసులకు మధ్య భౌతిక లోకంపై ఆధిపత్యం కోసం గొప్ప యుద్ధం జరిగిందంట. ఆ కాలంలో అనేక మంది అసురులు నశించారంట. వారిలో ఒకానొక క్రూరమైన గుంపు ఉసన వద్ద శరణు పొందారంట. అప్పుడు అసురులకి దేవదానవ యుద్ధం జరిగినప్పుడు
ఆ అసురులందరూ ఈ యొక్క ఉసనని ఒక శరణు కోరి వస్తారనమాట. క్రూరమైన ఒక గుంపు శరణు కోరి వస్తుందంట. అయితే తన కుమారుని శిష్యుల దుస్థితి చూసి ఆమె వారికి ఆశ్రయం ఇస్తుందన్నమాట. అంటే తన కుమారుడు అంటే ఆమె ఒక రాక్షస స్త్రీ కదా, శుక్రాచార్యుని తల్లి కదా, వాళ్ళందరూ అసురులందరూ శరణం కోరేసరికి వాళ్ళకి ఆశ్రయం ఇస్తుందన్నమాట. అయితే దేవతలు ఆమె దగ్గరకు వచ్చి తమ లోకానికి ప్రవేశింపమని కోరగా ఆమె తన కుమారుని శిష్యులను రక్షిస్తానని మాట ఇచ్చింది కాబట్టి వారిని నిరాకరిస్తుందంట. దేవతలు చెప్పిన మాట నిరాకరిస్తుందంట. అయితే నారాయణుడు నారాయణి తిరిగి దేవలోకాలకు తీసుకురావడానికే వెళ్తుండగా ఈ లక్ష్మీదేవి నారాయణుడు కలిసి వాళ్ళని మళ్ళీ దేవలోకానికి తీసుకొద్దామని వెళ్తుంటే ఆయన దేవతలకు ఉసనకు మధ్య జరుగుతున్న సంవాదాన్ని విని ఆమెను ఫలితం ఏమైనా కానీ యుద్ధం జరగనివ్వమని హెచ్చరిస్తారట. ధర్మాన్ని అనుసరించేవారు విజయం సాధిస్తారు, అది అలాగే జరగాలి, మధ్యలో అడ్డు రావద్దు అని చెప్తాడట ఉసనకి. ఎవరు? నారాయణుడు. కానీ ఉసన తాను మాట ఇచ్చాను అని చెప్పి నారాయణుని మాట తిరస్కరిస్తుందట. ఎందుకంటే శరణ ఇచ్చింది కదా, ఆశ్రమంలో మాట ఇచ్చింది కదా, అందుకని అది కుదరదు అని చెప్పి నారాయణ మాట కూడా త్రోసిపుచ్చుతుంది అనమాట. మాట ఇచ్చి తప్పడం దురదృష్టం, కానీ ధర్మానికి విరుద్ధంగా వెళ్ళడం అనేది తీవ్రమైన దుశ్చర్య. ఎవరైనా ఈ రెండింటిని పర్యవసనాలను బేరీజు వేసుకొని విచక్షణ ఉపయోగించాలి. నారాయణుడు ఉసనకు ప్రశాంత స్వరంతో సలహా ఇస్తాడంట. దేవతలు తమ విధిని నిర్వర్తించడానికి అనుమతి ఇవ్వమని నేను నిన్ను కోరుతున్నాను, అది మానవలోక రక్షణ కోసం అని చెప్పినా కూడా ఉసన మొండితనంతో నారాయణ్ణి క్లిష్ట పరిస్థితిలోకి నెట్టేస్తుందంట. అప్పుడే భార్గవి వస్తుంది అనమాట. ఎవరు? భృగు మహర్షి కూతురు. విషయాన్ని గ్రహించి ఉసన వద్దకు వెళ్ళి బ్రతిమాలుడుతూ, మాత, వారిని రానివ్వకపోతే నువ్వు ప్రాణాలు కోల్పోతావు, నీ ప్రాణాలని వాళ్ళని రానివ్వలేదనుకో నువ్వు ప్రాణాలని కోల్పోతావు. నువ్వు అసురులకు ఇచ్చిన వాగ్దానం నుంచి నేను నిన్ను విడిపిస్తాను, వారు ఎంతో మందిని ఘోరంగా చంపారు, న్యాయం జరగబోతున్నప్పుడు నువ్వు అడ్డు రావద్దు అని ఈ కూతురు కూడా చెప్తుందన్నమాట, ఈ భార్గవి అనే అమ్మాయి. అయితే దానిని చూసి తాను బయటపడే మార్గం లేక ఉసన నారాయణ బ్రతిమాలతో, ప్రభు, నేను భౌతిక రూపాన్ని వదిలే సమయం ఆసన్నమైంది, మీ చేతుల్లో మరణించాలని నా కోరిక, ఈ క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడడంలో నాకు తోడ్పడండి, నేను నా మాట తప్పలేను, అలాగని ధర్మహాని కూడా అంగీకరించలేను, నేను మీకు ఆధీనం అవుతున్నాను అని ఆ ఉసన కోరుకుంటుందన్నమాట. ఆ క్షణంలో నారాయణుడు దిగివచ్చి ఆమె శరీరం నుంచి ఆమె ఆత్మను సున్నితంగా వేరు చేసి ఆమెకు ఏమీ చేయలేకపోయినన్న బాధ నుంచి తప్పించాడంట. ఇటు మాట ఇవ్వడం నిలబెట్టలేకపోతుంది, ఇటు వీళ్ళకి సహాయం చేయలేకపోతుంది, కాబట్టి ఏమీ లేదు అనే ఒక సందిగ్ధత నుంచి ఆమెని ఆ బాధ నుంచి బయట తెప్పించాడనమాట. ఆ అయితే ఆ తర్వాత దేవతలకు రాక్షసులకు వధించడానికి అనుమతినిచ్చాడట. అప్పుడు ఈ ఘోర కృత్యం చేసేటప్పుడు దేవతల అరుపులకు భృగు మహర్షి ధ్యానస్థితి నుంచి బయటకు వచ్చాడట. తన భార్య మరణించడం చూసి, ఉసన రెండో భార్య కదా, ఈ దేవతలకు అసలుకు ఈ యుద్ధం జరుగుతుంటే ఒక ఆ ఆ యొక్క డిస్టర్బెన్స్ కి బయటకు వస్తాడు అనమాట. బయటకు వచ్చి భార్య మరణించడం చూస్తాడు, అంటే రెండో భార్య ఉసన మరణించడం చూస్తాడట. ఎవరు? భృగు మహర్షి. అయితే జ్ఞానస్థితిని బయటకు వచ్చి భార్య మరణించడం చూసి ఏడుస్తూ ఆకాశంలోకి చూస్తే, ఇది చేసిన వారు ఎవరైనా అతను కూడా నాలాగే తన ప్రియమైన వారి వినియోగం అనుభవించెదరు గాక. అది ఎవరు చేస్తారు? నారాయణుడే కదా, అది కూడా ఆమె కోరిక మేరకే చేస్తాడు. నాకు విముక్తి కలిగించు, నేను మాట నిలబెట్టుకోలేకపోతున్నాను, ఇటు మీ దేవతలకు సహాయపడలేకపోతున్నాను, నాకు విముక్తి కలిగించు అని తన అడగడం మీదనే నారాయణుడు ఆమెకి విముక్తి కలిగించాడు. కానీ ఇదంతా తెలియదు కదా. గృహ మహర్షి ధ్యానంలోంచి వచ్చి, ఇది ఎవరైతే కలిగించారో, నా భార్య మరణాన్ని ఎవరైతే కారకయ్యాడో, అలాగే తన ప్రియమైన వారిని కోల్పోయి ఆ వియోగం అనుభవించదురుగా కానీ భృగు మహర్షి కోపంగా ఈ శాపం ఇస్తాడనమాట. అయితే అతని శాపానికి ఆకాశం బద్దలైపోయి విచ్చుకుందంట. అంత పవర్ఫుల్ అన్నమాట అది. అంత గాఢతతో ఆ మాటలు అంటే అంత ఘోరంగా చెప్పాడనమాట ఆ మాటలు, ఆకాశం బద్దలైపోయేటట్టుగా. భృగు మహర్షి అప్పుడే ధ్యానం నుంచి రావడం వల్ల, తపస్సు ద్వారా అతను ఉన్నత శక్తులు ఉండడం వల్ల అలా జరిగిందంట, ఆకాశం బద్దలైపోవడం. నారాయణుడు నీడ నుంచి వెలికి వచ్చి భృగుని విచారాన్ని అనుభవిస్తూ, నేను నీ బాధను నాలోకి స్వీకరిస్తున్నాను. ఆ నీడలో ఉన్న నారాయణుడు అప్పుడు బయటకు వచ్చాడంట. బయటకు వచ్చి, నీ శాపాన్ని నేను స్వీకరిస్తాను అని చెప్తాడంట. అంగీకరిస్తున్నాను ఋషివర్య అంటే తాను చేసింది ఏమిటో అప్పుడు గుర్తించాడంట భృగు మహర్షి. నారాయణ పాదాలపై పడి, లేదు లేదు, ఇది మీరని నేను గుర్తించలేదు ప్రభు, దయచేసి నా శాపాన్ని ఉపసంహరించుకోవడంలో నాకు సహాయం చెయ్యండి అని అడుగుతాడనమాట. అతన్ని మెల్లగా లేవనెత్తుతూ నారాయణుడు, నేను నీ బాధను తొలగిస్తాను, నా హృదయంలోకి స్వీకరిస్తాను, భవిష్యత్తులో నేను నారాయణి ఇద్దరము మానవ రూపం ధరించినప్పుడు ఆ శాపాన్ని అనుభవిస్తాం.
తన తండ్రి ఆగ్రహానికి ఆందోళన చెంది ఉన్న భార్గవి నారాయణుడి వైపు కృతజ్ఞంగా చూస్తూ తండ్రి వేదనను ఆమె ఆనందంగా స్వీకరించి ఉండేది, కానీ ఆయన ఆగ్రహంగా మారటంతో నిస్సహాయురాలుగా చూస్తూ ఉండిపోయిందంట. భృగుని మొదటి భార్య ఖ్యాతి ముల్లోకాలను ప్రతిధ్వనించిన ఆ శాపానికి తన ధ్యాన సాధన నుంచి ఆమె కూడా వెలికి వచ్చిందంట. అంత గట్టిగా భీకరంగా అరుస్తూ శాపం ఇచ్చేసరికి ఆమె భార్య ఖ్యాతి ఉంది కదా, మొదటి భార్య, ఆమె ఈ ధ్యాన స్థితిలోంచి ఆమె కూడా బయటకు వచ్చిందంట. వారు ఉన్న చోటు గబగబా వచ్చి జరిగింది ఏంటో గుర్తించి ఆమె తన భర్తను నిందిస్తూ, నువ్వు నారాయణ్ణి శపిస్తూ నీ కూతుర్ని కూడా శపించావు, అది నువ్వు గుర్తించలేదు. ఇప్పుడు ఆ నారాయణుడి కూతురే కదా, ఆ ఈమె నారాయణుడు తన కూతురే కదా, లక్ష్మీదేవిగా పుట్టింది, లక్ష్మీదేవే కదా, ఒక భార్గవి లాగా జన్మ తీసుకుంది, ఆయన్నే కదా నారాయణుడు పెళ్లి చేసుకున్నాడు లక్ష్మీదేవిని. మరి నారాయణ్ణి శపించినప్పుడు సీతగా ఆ జన్మలో రాముడుగా ఉన్నప్పుడు ఈ వియోగం అనుభవిస్తానని రాముడు విష్ణుమూర్తి స్వీకరించాడు. మరి ఆ స్వీకరించడం ఎవరు? ఆ కూతుర్నే కదా, లక్ష్మీదేవిగా మళ్ళీ సీతాదేవిగా పుడుతుంది. అప్పుడు ఆ సీతను కూడా చెప్పించినట్టే కదా. ఇదే చెప్తుంది అనమాట. ఆయన శాపానికి ఆ బిగ్గరగా అరిచేసరికి ధ్యాన సాధన నుంచి బయటకు వచ్చి, నువ్వు ఎంత పని చేశావు, నువ్వు నారాయణ్ణి శపించాను అనుకుంటున్నావు గాని నీ కూతుర్ని కూడా శపించానని నువ్వు గుర్తుపట్టట్లేదు అని వివరించి చెప్తుంది అనమాట భర్తకి. అయితే ఆ అప్పుడు అతనికి అర్థమైందంట. ఆ అతనికి ఆ భృగు మహర్షికి తాకి అప్పుడు నారాయణుడు తన భార్య నుంచి విడిపోవడం అంటే తన కుమార్తెకు కూడా అదే బాధ కలిగించడమే కదా అని అప్పుడు అర్థమైందంట భృగు మహర్షికి. ఆమెను తన చేతుల్లోనికి తీసుకొని క్షమించమని అర్థించి తన శాపాన్ని ఉపహరించుకుంటాను అని చెప్పి మళ్ళీ అడుగుతాడంట. ఉపసంహరించుకుంటాను, ఒకానొక ఋషి శాపం ఎప్పటికీ ఫలించకుండా ఉండదు అని బదిలిచ్చాడంట ఎవరు? నారాయణుడు. అయితే దాని తీవ్రతను తగ్గించవచ్చు అది అని అని ఋషి ఖ్యాతి అందనమాట. దాని తీవ్రతను ఉపసంహరించుకోవటం కష్టం కానీ దాని యొక్క శక్తిని కొంచెం తగ్గించవచ్చంట, తీవ్రతను అని చెప్పి ఋషి ఖ్యాతి అంటుందన్నమాట. ఎవరు? భృగుమహర్షి యొక్క మొదటి భార్య. అది తాత్కాలిక ఎడబాటుగాను లోక కళ్యాణం కోసం మీరు కోరుకున్నప్పుడు వాస్తవీకరిస్తుంది. శాపాన్ని ఉపసంహరించుకోవటం కష్టం కానీ దాని యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఆ తగ్గించటం అనేది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే లోక కళ్యాణం కోసం మీరు కోరుకున్నప్పుడు ఇది వాస్తవీకరించబడుతుంది అని చెప్పి చెప్తుంది అనమాట. సరైన సమయంలో మీరు అన్నట్లే అది జరగబడుతుంది. నారాయణుడు బదిలిచ్చాడు. ఆమె అలా ఎలా ఎప్పుడు చెప్పగానే నారాయణుడు కూడా అది సరైన సమయంలో జరగబడుతుంది అని చెప్పి నారాయణుడు కూడా బదిలిస్తాడంట. తరువాత భార్గవి వైపు తిరిగి పద, మనం తిరిగి వెళ్లే సమయం ఆసన్నమైనది అని అంటాడనమాట. భార్గవి భృగు మహర్షికి ఋషి ఖ్యాతికి పాద నమస్కారం చేసి తల్లి ఆమెను చేస్తుందన్నమాట. తల్లి లేవనెత్తి ఆమెతో కారణ పరిణామ నియమాన్ని అమలుపరచడానికి తోడ్పడడంలో ఒక ఋషి శాపం అవసరమయ్యే కాలం ఒకటి వస్తుంది అని చెప్తుందన్నమాట. ఇప్పుడు ఒక కార్యకారణాలు ఉంటాయి కదమ్మా, ఆ కారణం నెరవేరినప్పుడు ఆ ఋషి యొక్క శాపము ఫలించే సమయం ఒకటి వస్తుంది, అది లోక కళ్యాణానికి ఉపయోగపడుతుందని తల్లి చెప్తుందన్నమాట భార్గవికి లేవనెత్తుతూ. అది ఎంతో కాలం ఆ విధంగా ఉండదు, ఈ విధంగా బాధ కలిగించిన వారికి సమయం దగ్గర పడుతోంది, ఏదో ఒక రోజు శక్తిని పొందగలుగుతావు, తిరోగమన యుగాల్లో అది నిరుపయోగం అవుతుంది. తిరోగమనం అంటే పురోగమనం కాకుండా తిరోగమనం అంట. పురోగమనం అంటే పైకి అన్నమాట, ఏంటి ఆరోహణము, అవరోహణం అంటే కిందకి. ఎప్పుడైతే యుగం తిరోగమనంలోకి వెళ్తుందో అప్పుడు అది నిరుపయోగం అయిపోతుంది అని చెప్పి అప్పుడు నువ్వు ఏదో ఒక రోజు శక్తిని పొందగలుగుతావు అని చెప్తుంది అనమాట. తల్లి కళ్ళ వైపే చూస్తూ భార్గవి తల ఊపుతుందన్నమాట. ఆ పైన తన వాస్తవ రూపం దాల్చి తాను నారాయణుడు విడిపోయారట. ఈ జ్ఞాపకాలన్నీ తన మదిలో మెలడం వల్ల మాత చాలాసేపు మౌనంగా కూర్చుండిపోయింది. ఇదంతా ఏంటి? దేవాహుతి వచ్చినప్పుడు ఇదంతా జ్ఞాపకం చేస్తుంది అనమాట సీతకి. ఆ దేవాహుతి ఒక ఎవరి భార్యో, ఆవిడకి పెళ్లి ఎలా అయిందో, ఆవిడ కుమార్తెని ఎలా కందో, కపిల మహర్షిని ఎలా కందో, వాళ్ళు తిరిగి పిల్లల్ని కానీ అడవిలోకి ఎలా వెళ్ళిపోయారో, అప్పుడు సీతాదేవికి నారాయణుడికి ఎలా అప్పచెప్పిందో, వాళ్ళ ఆ వివాసాయానికి ఎలా వనరులు సమకూరుస్తా అన్నారో, ఇదంతా భృగు మహర్షి భార్గవి మళ్ళీ కూతురుగా పుట్టాలని ఎలా కోరుకుంటారో, ఆ తర్వాత భృగు మహర్షి ఎలా శాపం ఇస్తాడో, ఇవన్నీ కూడా ఆమె దేవాహుతి అనేవాడు గుర్తు చేస్తుంది అనమాట. ఈ జ్ఞాపకాలన్నీ మదిలో మేలి చాలాసేపు మౌనంగా కూర్చుండిపోతుందంట సీతాదేవి. నేను రాముని నుంచి వేరవడానికి కారణం ఇదన్నమాట. చూడండి ఎంత స్టోరీ ఉందో. సీతారాములు వేరవడానికి ఇంత స్టోరీ ఉందన్నమాట. కానీ ఇటువైపు సీతారాముని జననం ఏంటి? లోక కళ్యాణం కోసం, రావణ్ణి చంపడం కోసం ఆ జయుడు అనే ఆ స్టోరీ అప్పుడైంది. ఇప్పుడు ఈ దేవాహుతి ఇది అనమాట అసలు కారణం అని చెప్పి సీతాదేవికి ఇది అది కూడా రెండు అర్థమైనాయి అనమాట. అప్పుడు ఋషి దేవాహుతిని అడుగుతుంది అనమాట. ఆ గొప్ప ఋషి తలపంకించి ప్రస్తుతం పరిస్థితికి రావణ విముక్తి కోసం
మీరిద్దరూ కలిసి ప్రణాళిక రచించారు. ఇదంతా మీరిద్దరు అంటే భార్యాభర్తలు లక్ష్మీనారాయణలు ఇద్దరు కలిసి మీరే ఇదంతా రచించుకున్నారు మీ ప్రణాళిక అని చెప్పి వివరిస్తారనమాట. అంటే మానవ జన్మలోకి వచ్చాక కొంచెం మర్చిపోతారు. లక్ష్మీదేవైనా, నారాయణ అయినా, విష్ణుమూర్తి అయినా, దేవాది దేవులైనా. అప్పుడు ఇలాగ ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని గుర్తు చేస్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఇప్పుడు త్రిమూర్తుల ముగ్గురిని ఆదిపరాశక్తి చిన్న చిన్న బాలులుగా మనం ఆ చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చంటి పిల్లలుగా ఉండడం ఒక ఫోటోలో చూస్తాం మనం. అప్పుడు అలా ఉన్నప్పుడు మేము ఎవరము, ఎందుకు వచ్చాము, అసలు మా జన్మ కారణం ఏంటి, మేము ఎవరు అని వాళ్ళు అయోమయంలో పడతారంట. అప్పుడు ఆదిపరాశక్తి వాళ్ళ జన్మ కారణం ఏంటి అని సృష్టి స్థితి లయకారకులు మీరు ఇదంతా గుర్తు చేస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు ఈ లక్ష్మీదేవి నారాయణుడు సీతారాములుగా పుట్టినా కూడా వీళ్ళే రచించుకొని వచ్చిన ప్రణాళికను వాళ్ళు మర్చిపోయినప్పుడు మళ్ళీ వీళ్ళందరూ గుర్తు చేస్తారనమాట, వీళ్ళు ధ్యాన స్థితిలో ఉండగా. ఇది ఇప్పుడు అంతా జరిగింది అనమాట. అసలు అటు రావణాసురుడి జయుడుగా ఉన్న కథ అది, ఇటు దేవాహుతి వీళ్ళ ఎలా ఇదంతా భార్గవిలా పుట్టడం, అక్కడ శాపం, భృగు మహర్షి, ఇదంతా ఇటు జరిగింది. ఇటువైపు ఏమో జయుడి చరిత్ర ఇటు జరిగింది అనమాట. ఇదంతా గుర్తు తెచ్చుకొని అసలు కారణం ఇదా అని సీతకి ఇదంతా గుర్తొస్తుంది అనమాట. ఇదంతా మీరు రచించిన ప్రణాళిక అని చెప్తుంది అనమాట. అయితే ముందుగా ఊహించబడిన ఆ వేర్పాటు ఇంకా మీ ముందే ఉంది. దాని గురించి ఇప్పుడు ఆలోచించకు. మీ ముందు ఒక గొప్ప యుద్ధం ఉంది. అది వచ్చినప్పుడు ఏం చేయాలో నీకే తెలుస్తుంది. నా కుమార్తె ఖ్యాతి చెప్పినట్లుగా ఇది లోక కళ్యాణం కోసమే. ఇప్పుడు నేను నీకొకటి చూపించాలి అని అనుకుంటున్నాను. ఈ సంఘటనలు జరిగినప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసుకోవడంలో ఇది తోడ్పడుతుంది. రాబోయే యుద్ధ కాలంలో అలాంటి సంఘటనలు జరిగినప్పుడు నువ్వేం చేయాలి, ఇప్పుడు నేను చూపించే ఒక సీన్ ఏదైతే ఉందో అది నీకు అప్పుడు ఉపయోగపడుతుంది అని చెప్పి ఒకటి చూపిస్తాను పదా అని చెప్పి నా చెయ్యి అందుకో అని చెప్పి తీసుకెళ్తుంది అనమాట. మాత ఆమె చెయ్యి అందుకోగానే వారు తమ కాంతి శరీరాలతో అంటే హాస్టల్ రావాలన్నమాట, సరయూ నది ఒడ్డుకు ఎగిరి వెళ్ళారంట. వారు అక్కడికి చేరేసరికి మాతకు స్త్రీల అద్భుత గానం, మంత్రోచ్చరణ వినపడిందంట. అప్పుడు సూర్యోదయం కాబోతుంది. సూర్యుని తొలి కిరణాలు భూమిని తాకబోతున్నాయి, వెలుగు పరుచుకుంటుంది. దానితో పాటే జై సీతామాత, జై మాత అంటూ ఒక జపం యొక్క శబ్ద తరంగాలు కూడా నదిపై పరుచుకున్నాయంట. సీతకు ఆశ్చర్యం, ఆనందం చుట్టుముట్టిందంట. కొందరు స్త్రీలు సమూహంలా చేరి ఆమె నామజపం చేస్తూ ఆమె రక్షణ కోసం దేవతలను ఆహ్వానిస్తున్నారట. నీ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరిచింది ఏమనుకుంటున్నావు? రావణి లంకలో అశోక చెట్టు కింద ఉన్నప్పుడు ఈ స్త్రీలందరూ సామూహికంగా చేసే ఈ ప్రార్థనలే అని చెప్పి అయోధ్యకు వదిలి వెళ్ళిన నాటి నుంచి ప్రతిరోజు ఈ స్త్రీలు ఈ సరయూ నది ఒడ్డుకు వచ్చి నీ రక్షణ కోసం జపం చేస్తున్నారు. మొదట్లో ఒక్కలే ఉండేవారట, జపం చేయడానికి వచ్చేవారట. అక్కడ ఉన్న ఆ స్త్రీ, ఆ లోపల ఉన్న స్త్రీ అంటూ దేవాహుతి మోకాళ్ళ వరకు మునిగి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్న స్త్రీని చూపించిందంట. తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చారు. ఈ రావణాసురుడి నిన్ను అపహరించారనే విషయం తెలుసుకున్న తర్వాత తెలియగానే మరింత మంది స్త్రీలు వచ్చి వారిని చేరారు. ప్రతి ఉదయము ఋతువుతో పని లేకుండా వారు వచ్చి గానం చేస్తారు. వర్షం రాని, ఉరుములు రాని, మెరుపులు రాని, ఈదురుగాలులు ఏమైనా సరే వాళ్ళని ఆపలేవంట ఆ ప్రార్థన చేయకుండా. అది ఆ స్త్రీల యొక్క శక్తి. వారి భక్తితో సృష్టించిన వలయాన్ని దాటి రావణుడు కూడా నీ లోపలికి రాలేడు అని చెప్పి ఇదంతా దేవాహుతి తీసుకెళ్లి ఇదంతా చూపిస్తుంది అనమాట, హాస్టల్ ట్రావెల్ చేయించి సీతాదేవిని అయోధ్యలో ఉన్న సరయూ నది దగ్గరికి. అయితే అక్కడ ఆ లోపల నీ పని ఉంది సీత. అప్పుడు ఏ ఏ ఏ శక్తి కూడా రావణాసురుడి యొక్క ఏ శక్తిని నీ లోపలికి రాలేరు. కాబట్టి నువ్వు ఈ లోపల చేయాల్సిన పని ఒకటి ఉంది, నీ లోపలే ఉండి నువ్వు చెయ్యాలి. భవిష్యత్తు కోసం నువ్వు నాటుతున్న బీజాలు స్త్రీల శక్తి అవసరమైనప్పుడు జాగృతీకరించబడతాయట. సీతాదేవి ఏవైతే స్త్రీలలో బీజాలు నాటిందో అవి స్త్రీ శక్తి అవసరమైనప్పుడు జాగృతీకరించబడతాయి. అంటే ఇదే అనమాట ఆ టైము. చూడండి, పత్రిక చెప్తారుగా 2019 నుంచి స్త్రీల యుగం అని. అంటే ఈ యుగాన్ని అప్పుడే చూసి అప్పుడే బీజాలు నాటింది, అవి ఇప్పుడు మొలకెత్తడం మొదలైనవి అని చెప్తుంది అనమాట. ఎవరు? దేవాహుతి. కాకపోతే రాబోయే కాలంలో భవిష్యత్తు స్త్రీల కోసం సీత ఇదంతా నువ్వు ఏర్పరిచిన మార్గాన్ని వారు అనుసరిస్తారు. కాబట్టి నువ్వు నాటుతున్న బీజాలు స్త్రీల శక్తి అవసరమైనప్పుడు జాగృతీకరించబడతాయి. నీ జీవిత లక్ష్యం వర్తమానానికే కాదు, స్త్రీల కోసం రాబోయే కాలంలో భవిష్యత్తు స్త్రీల కోసం సీత ఇదంతా నువ్వు ఏర్పరిచిన మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తారు అని చెప్తుందనమాట. నేను వారి భక్తిని అనుభూతి చెందుతున్నానని సీతామాత చెప్తుంది శాంతంగా. అయితే అది వారికి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. అయోధ్య నుంచి మధుర ప్రేమ వస్తుందని నాకు అనిపించింది. ఎక్కడి నుంచో వస్తుందో తెలియదు కానీ అయోధ్య నుంచి అయితే ఒక మధురమైన ప్రేమ వస్తుంది. కానీ అది మహారాజు శ్రీరాముని కోసం అనుకున్నాను. అయోధ్య స్త్రీలు నా కోసం దానిని పఠిస్తున్నారని నేను అనుకోలేదు.
నేను దానిని వదిలిపెట్టే నాటికి, అయోధ్యను వదిలిపెట్టే నాటికి నేను ఇక్కడ వారికి పరాయిదాన్నే కదా, మిథిల నుంచి కదా నేను వచ్చాను, నా గురించి చేస్తున్నారు అనుకోలేదు, ఇదంతా శ్రీరాముడి గురించి చేస్తున్నారు అనుకున్నాను అని చెప్పి ఆశ్చర్యంగా ఆనందానికి లోనవుతుందన్నమాట సీతాదేవి. ఈ స్త్రీలకు తాము సృష్టించిన శక్తి గురించి తెలియదు. వారు నీ క్షేమం కోసం ప్రార్థిస్తున్నారే తప్ప తాము నీ చుట్టూ సృష్టించిన రక్షణ శక్తి గురించి కూడా వాళ్ళకి తెలియదు. ఈ స్త్రీల ప్రేమ భక్తితో సేద తీరు. ఈ స్త్రీల యొక్క ప్రేమతోటి భక్తితోటి నువ్వు సేద తీరు అనగానే మాత కళ్ళ ముందు ఆ దృశ్యం ఆవిరైపోతుంది అనమాట. అంటే ఇదంతా మెడిటేషన్ లో తీసుకెళ్లి హాస్టల్ ట్రావెల్ చేయించి చూపిస్తది దేవాహుతి శ్రీత. ఇదంతా నువ్వు సేద తీరు వాళ్ళ శక్తిని ప్రేమను తీసుకొని అన్నప్పుడు ఆ దృశ్యం అదృశ్యం అయిపోతుంది అనమాట. ఆ స్త్రీలు సరయూ నది సూర్యోదయం అన్ని ఆమె ఏం జరుగుతుందో గ్రహించే లోపే కరిగిపోయాయి. మాత తాను అశోక వృక్షపు నీడలో ఉండడం చూసుకుంది. మళ్ళీ యథాతథంగా తను అశోక వృక్షం దగ్గర చూసుకుందట వచ్చినట్టుగా. దేవాహుతి కాంతి రూపం కూడా మసకబారిపోయింది. అమ్మ, మా అమ్మ నన్ను వదిలి వెళ్ళకు మా అమ్మ, మా అమ్మ అమ్మమ్మ అంటుంది కదా, మా అమ్మ నన్ను వదిలి వెళ్ళకు అని సీత విహ్వలతతో పిలుస్తుందన్నమాట. మహర్షి దేవాహుతుల పైన వారు మానవాళికి అందించిన బహుమానాల వల్ల వారిపై ప్రేమ పొంగి పొరలగా చెప్తుందన్నమాట. ప్రాణమయ లోకంలో ఒక క్షణం పాటు కదులుతూ తాను వెళ్ళబోయే ముందు ఆ ఋషి ఈ యుద్ధానికి అవసరమైన బాహ్య విషయాలన్నిటినీ రాముడు సిద్ధం చేస్తాడు, నువ్వు లోపలి వాటి సంగతి చూడాలి. రాముడు బాహ్యంగా సిద్ధం చేస్తే నువ్వు లోపల సిద్ధపడాలి అని చెప్పి లోపల నుంచి ఆ పని చెయ్యి సీత, నువ్వు రాముడు బయట చూసుకుంటాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్నట్లే రావణుని మనసులో నుంచి అసలైన యుద్ధం అక్కడ జరుగుతుంది. నువ్వు ఏదైతే అనుకున్నావో రాముడి మనసులో దూరి ఏం చేయాలనుకున్నావో ఇదంతా గుసగుసగా చెప్పింది కదా, అది యుద్ధం అక్కడే జరుగుతుంది రావణాసురుడి మధ్యలో అని చెప్పి రాముడు బాహ్యంలో చేస్తే నువ్వు అంతరాలలో చెయ్యి, ఆ యుద్ధం ఆల్రెడీ రావణాసురుడిలో మొదలైంది అని చెప్తుంది అనమాట. అక్కడ జరుగుతూనే ఉంది అని. సూర్యోదయం కాబోతుంది. మాత అయోధ్య దృశ్యాన్ని నిలిపి ఉంచుకోవటాన్ని ప్రయత్నించింది, కానీ లంకలోని వాస్తవం ఆమె ఆధీనం చేసుకుంది. పళ్ళు నీరు తీసుకుని కాపలా స్త్రీలు వస్తారు. ఆమె ఆకలిని తీర్చి రావణుని వక్రీకరించబడిన విశ్వంలోకి లాగాలని ప్రయత్నిస్తూ మాత ఆహారాన్ని వద్దనడంతో వాళ్ళు అవతలికి వెళ్ళి కొంచెం దూరం నుంచి మాతను గమనిస్తూ ఉండగా మళ్ళీ మాత ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఓకే మేడం, ఈ రోజుతో అయిపోయింది ఇది. రేపు సీత బోధలోకి రేపు వెళదాం.